నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభ స్వాగతం మిత్రులారా. సిఎన్చారి సక్సెస్ మంత్ర 2021 ఫ్రెండ్స్, వారం రోజులు నెక్స్ట్ మనీ యాప్ వాడండి. సెకండ్, 16 మీటింగ్స్ రెగ్యులర్గా వినండి. మూడోది, విన్నది ఆచరించండి. మీన్స్ మీరేమి పని చేయొద్దు. ఇక్కడ 1 వీక్ గురించి మీరేమి పని చేయొద్దు. ఫోర్త్, సేవింగ్స్ అకౌంట్లో కోట్ల రూపాయల బ్యాలెన్స్ కొరకు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇట్ ఈస్ 100% పాసిబుల్ విత్ ఓన్లీ వన్ ఆర్గనైజేషన్ ఇన్ ద ప్లానెట్, దట్ ఈస్ నెక్స్ట్ మనీ. మిత్రులారా, ఇప్పటి వరకు మనం పని చేశాం, మన పూర్వీకులు పని చేశారు. దాని పర్యవసానం మనం మధ్యతరగతిలో ఉన్నాం. కానీ మిత్రులారా, ఈరోజు మళ్ళీ మనం అదే పని చేస్తే మనం మధ్య తరగతిలో ఉంటాం. పని చెయ్యొద్దు, పద్ధతిగా ఉండండి. పద్ధతి మీన్స్ సిస్టమ్. సిస్టంలో మీరు ఉండండి, సక్సెస్ మిమ్మల్ని ఫాలో అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో పేపర్ పెన్ను రెడీగా పెట్టుకోండి. 2021లో మీ అకౌంట్ బ్యాలెన్స్ ఈజ్ గోయింగ్ టు 1 crore ప్లస్, 2 crores ప్లస్, 3 crores ప్లస్. మీ యొక్క మొబైల్ నంబర్ ఏ విధంగా ఉందో అలాంటి మొబైల్ నంబర్ లాగా మీ బ్యాంక్ బ్యాలెన్స్ దిశగా మనం పనిచేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. పేపర్ పెన్ను రెడీగా పెట్టుకోండి. మీకు ఏదైనా అర్థం కాకపోతే మీరు నోట్ చేసుకోండి. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీరు హ్యాండ్ రైజ్ చేయండి, మీకు నేను క్లారిటీ ఇస్తాను. సో మై డియర్ ఫ్రెండ్స్, అవుట్ ఆఫ్ 16లో ఈరోజు ఫస్ట్ క్లాస్. మీకు ఇంకా రిమైనింగ్ 15 క్లాసెస్ ఉంటాయి. మీరు ఎప్పటి నుంచి వచ్చిండ్రో అప్పటి నుంచి 1 వీక్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది లైఫ్ చేంజింగ్ ప్రోగ్రామ్ కాబట్టి మీకు హెడ్ ఫోన్ పెట్టుకోండి. ఎందుకంటే మీరు చాలా శ్రద్ధగా వినాల్సిన అవసరం ఉంది. నేను మిమ్మల్ని మోటివేట్ చేయడానికి రాలేదు, మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి రాలేదు, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి రాలేదు. నేను చెప్పింది కూడా మీరు నమ్మొద్దు మిత్రులారా. ఇప్పటి వరకు మన జీవితంలో నమ్మాము, మోసపోయాము, నమ్మాము, మోసపోయాము. కాబట్టి ఈ రోజు నుంచి మీరు ఎవరిని నమ్మొద్దు, కానీ మిమ్ములను మీరు నమ్మండి. దానికోసం మీకు ఒక 1 వీక్ టైం అడుగుతా ఉన్నా, 16 క్లాసెస్ నేను అడుగుతా ఉన్నా. డిజిటల్ సిస్టమ్ ద్వారా మీరు ఈ యాప్ను వాడండి. తర్వాత ఈ యాప్లో మేము చెప్పేది, ఎడ్యుకేషన్లో చెప్పేది మీరు ఆచరించండి. ఆ తర్వాత మీరు వర్క్ చేయాల్సిన అవసరం లేదు, మీరు బిజినెస్ కోసం వెళ్ళాల్సిన అవసరం లేదు. యు ఆర్ ద మ్యాగ్నెట్ ఆఫ్ దిస్ బిజినెస్. మీ దగ్గరికే వ్యాపారం వస్తుంది. దాంట్లో 0.001% డౌట్ లేదు. కారణం ఏంటి మిత్రులారా? సత్యమేవ జయతే. ఏం చేస్తున్నామో అదే చెప్పాలి, ఏం చెప్తున్నామో అదే చేయాలి. మై డియర్ ఫ్రెండ్స్, లాస్ట్ ఇయర్ 3వ తారీఖు అక్టోబరు మీన్స్ 2019. ఆ తర్వాత మిత్రులారా, కరోనా వచ్చిన తర్వాత ఎన్నో ఉద్యోగాలు ఊడిపోయాయి, ఎన్నో వ్యాపారాలు కొలాప్స్ అయిపోయాయి. కానీ ఎవరైతే నెక్స్ట్ మనీ చేశారో వాళ్ళ ఇన్కమ్ ఇంక్రీజ్ అయ్యింది. అది మీరు అర్థం చేసుకోండి. సో మై డియర్ ఫ్రెండ్స్, మీకు నేను అతిశయోక్తులు చెప్పట్లేదు, మీకు స్టోరీస్ చెప్పట్లేదు, రియాలిటీ చెప్తా ఉన్నా. అయినప్పటికీ మీరు నన్ను కూడా నమ్మకూడదు, మీ ఎక్స్పీరియన్స్ మీరు ఫీల్ కాండి. ఎగ్జాంపుల్గా మీకు నేను చక్కెర చేదుగా ఉంటుంది అని చెప్తే మీరు నమ్మరు ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, చక్కెర ఎప్పుడు కూడా తీపిగా ఉంటుందని చెప్పేసి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎవరిని మీరు నమ్మకండి, మీ మీడను కూడా మీరు నమ్మకండి. డోంట్ బిలీవ్ విత్ యువర్ షాడో ఆల్సో. ఎందుకంటే ఫ్రెండ్స్, మీ నీడ మీ ఎంబడి వెలుతురున్నప్పుడే ఉంటుంది, చీకటిలో మీ నీడ అదృశ్యం అయిపోతుంది. సో డోంట్ బిలీవ్ ఇన్ ఎనీ అదర్. ఎవరిని మీరు నమ్మకండి, మిమ్మల్ని మీరు నమ్మండి. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పే ప్రతి ఒక్క వాక్యాన్ని, ప్రతి ఒక్క పదాన్ని మీరు వినండి. నేను మీ దగ్గర డబ్బులు అడగట్లేదు, నేను ఫీజు తీసుకోవట్లేదు, జస్ట్ ఒక 1 వీక్ టైం అడుగుతా ఉన్నా. సో మై డియర్ ఫ్రెండ్స్, లైఫ్ చేంజింగ్ కోసం, బ్రతకడానికి కాదు మిత్రులారా, బ్రతుకులలో మార్పు కోసం. సో మై డియర్ ఫ్రెండ్స్,
ఈ భూమి మీద ఇద్దరే ఇద్దరు ఉన్నారు, ఒకరు బీదవారు, ఒకరు గొప్పవారు. మధ్యతరగతి లేదు, అది మనం తయారు చేసుకున్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, మన సేవింగ్స్ అకౌంట్లో మినిమం 2 కోట్ల రూపాయలు ఉంటే మాత్రమే మనం 5% ఆఫ్ ద పీపుల్, ఈ భూమి మీద 5% మాత్రమే రిచ్ పర్సన్స్ ఉన్నారు, మిగతా వాళ్ళందరూ కూడా అంతకంటే కింద ఉన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, 95% ఉండాలనా 5% ఉండాలనా మీరు డిసైడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ డిసైడ్ చేసేసుకున్నా, నేను 95% ఉన్నా. ఎందుకంటే నా సేవింగ్స్ అకౌంట్లో 2 కోట్లు లేవు. నేను దాని దిశగా పని చేస్తా ఉన్నా. మీకు కూడా ఆ యొక్క అవకాశం ఉందని చెప్తా ఉన్నా. దీన్ని మీరు యాక్సెప్ట్ చేయొచ్చు, దీన్ని మీరు రిజెక్ట్ చేయొచ్చు. దట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్ ఓన్లీ. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం. ఎలాంటి కాల్స్ వచ్చినా, వెరీ ఎమర్జెన్సీ, వెరీ ఇంపార్టెంట్, హాస్పిటల్ లాంటి కాల్స్ అయితే తప్ప మీరు మిగతా కాల్స్ అటెండ్ చేయకండి. మీరు మిగతా కాల్స్ అటెండ్ చేస్తే మీటింగ్లో నుంచి డిస్కనెక్ట్ అయిపోతారు, వచ్చిన పర్పస్ ఫుల్ఫిల్ కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక రోజు రావాల్సి ఉంటుంది, మళ్ళీ నైట్ రావాల్సి వస్తుంది. ఫస్ట్ బిగినింగ్ క్లాస్ ఫ్రమ్ నైట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రజెంటేషన్ వినడానికి మీ అర్జెంటల్గా పెట్టండి, మొబైల్ స్క్రీన్ షాట్ చేసుకోండి. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ రంగం ఏదైతే ఉందో, అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా వాళ్ళ ఆర్థిక అభివృద్ధి డైరెక్ట్ సెల్లింగ్ పైన జరిగింది. అది గుర్తించిన భారతదేశము 2016 సంవత్సరంలో డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ తీసుకురావడం జరిగింది. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత వచ్చిన సంస్థ నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ డైరెక్ట్ సెల్లింగ్లో రావడమే కాదు, డైరెక్ట్ సెల్లింగ్లో ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది మిత్రులారా. ఆ విప్లవం ఎక్కడెక్కడ తెచ్చింది అనేది ఈరోజు డీటెయిల్డ్గా మనం తెలుసుకుందాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్లో ప్రోడక్ట్ బేస్డ్, భారతదేశంలో 457 కంపెనీలు ఉన్నాయి, ప్రపంచంలో కొన్ని వేల కంపెనీలు ఉన్నాయి. ఆల్ కంపెనీస్ ఆర్ బేస్డ్ ఆన్ ప్రోడక్ట్. హెల్త్ ప్రోడక్ట్ ఉన్నాయి, బ్యూటీ ప్రోడక్ట్స్ ఉన్నాయి, అగ్రి ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో ట్రెడిషనల్ మార్కెట్లో అవైలబుల్ లేని ప్రోడక్ట్స్ డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్నాయి. ఎక్సలెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, WHO సర్టిఫైడ్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. బట్ ఫస్ట్ టైం సర్వీస్ సెక్టార్ టెక్నాలజీ యాప్ నెక్స్ట్ మనీ డైరెక్ట్ సెల్లింగ్లో వచ్చింది మిత్రులారా. ఈరోజు టెక్నాలజీలో మనం యూజ్ చేస్తున్నాం గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే. మన అవసరాల రీత్యా ఆకలేసినప్పుడు స్విగ్గీ, జొమాటో డౌన్లోడ్ చేస్తూ ఉన్నాం. ప్రయాణం చేయాలనుకున్నప్పుడు మనము ఊబర్, ఓలా సెలెక్ట్ చేసుకుంటా ఉన్నాం, డౌన్లోడ్ చేస్తూ ఉన్నాం. దీస్ ఆర్ ఆల్ టెక్నాలజీ యాప్స్. అయితే మై డియర్ ఫ్రెండ్స్, అక్కడ వండేవాళ్ళు వేరే, తినేవాళ్ళు వేరే, ప్రయాణం చేసేవాళ్ళు వేరే, తీసుకెళ్లేవాళ్ళు వేరే. సో వీళ్ళిద్దరిని కనెక్ట్ చేసినందుకు వాళ్ళు 10 to 20% మార్జిన్ తీసుకుంటున్నారు టెక్నాలజీ యాప్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, లైక్ దట్ ఇది కూడా టెక్నాలజీ యాప్ ఆన్ ఇన్కమ్. నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ మీన్స్ ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ earnings from expenditure. This is the beauty of the next money. So my dear friends, a complete Vyapar Android application form, e-wallet, e-commerce, earning opportunities, e-learning యొక్క సారాంశమే నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ లాంచ్ అయింది 1st January 2017. మిత్రులారా, ఇప్పటి వరకు మనం మాట్లాడిన యాప్స్ అన్ని కూడా, టెక్నాలజీస్ యాప్స్ అన్ని కూడా B2C. కానీ నెక్స్ట్ మనీ ఈజ్ నాట్ B2C, ఇట్ ఈజ్ B2B, బిజినెస్ టు బిజినెస్. ఫస్ట్ టైం మిత్రులారా, B2B, బిజినెస్ టు బిజినెస్. అయితే ఫ్రెండ్స్, అక్కడ వాళ్ళు మనను కస్టమర్గా చేస్తూ ఉన్నారు, వాళ్లకు మనం ఒక ప్రోడక్ట్, బట్ మనకు అక్కడ ఇన్కమ్ ఆపర్చునిటీస్ లేదు. కానీ మిత్రులారా, సేమ్ ట్రాన్సాక్షన్, సేమ్ యాక్టివిటీ, వచ్చినటువంటి మార్జిన్ ఏదైతే ఉందో 10% మెయింటెనెన్స్, 90% డిస్ట్రిబ్యూషన్. దిస్ ఇస్ బిగ్ ఆపర్చునిటీ అయిపోయింది, ఒక పెద్ద గొప్ప అవకాశం అయిపోయింది కంపెనీలో, వితౌట్ ఎనీ కండిషన్స్. మై డియర్ ఫ్రెండ్స్, డైరెక్ట్ సెల్లింగ్లో, ప్రోడక్ట్ బేస్డ్లో,
40% పే అవుట్ ఇవ్వడం జరుగుతుంది. బట్ నెక్స్ట్ మనీ 90% పే అవుట్ వితౌట్ ఎనీ కండిషన్స్. బ్యూటీ ఆఫ్ ద నెక్స్ట్ మనీ. నో రైట్, నో లెఫ్ట్, నో పీవీ, నో బీవీ, నో సీలింగ్, నో ట్రిమ్మింగ్, నో ఫ్లషింగ్, నో సూపర్ సీడింగ్. సో మై డియర్ ఫ్రెండ్స్, 90% ఇస్ ద పే అవుట్. ఆ తర్వాత మిత్రులారా, B2Cలో చూసుకుంటే పేటిఎం 15 years ఓల్డ్ కంపెనీ ఇస్ పేటిఎం. పేటిఎంలో చైనా పార్ట్నర్ ఉంది. మిగతా B2Cలో వారెన్ బఫెట్ ఇన్వెస్టర్గా ఉన్నారు. కానీ మిత్రులారా, నెక్స్ట్ మనీలో ఎవరు పార్ట్నర్, ఎవరు ఇన్వెస్టర్స్ లేరు. నో ఇన్వెస్టర్స్ ఇన్ దిస్ కంపెనీ. ఆ తర్వాత చూస్తే జస్ట్ 3 years మొన్న కంప్లీట్ అయింది. 1st January 2020 3 years కంప్లీట్ అయిన బేబీ, స్మాల్ కిడ్. బట్ మిత్రులారా, నెక్స్ట్ మనీలో ఉన్న బ్యూటీ ఏంది? వాట్ ఈస్ ద యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఆఫ్ నెక్స్ట్ మనీ? దిస్ ఈస్ ద ఫస్ట్ సర్వీస్ సెక్టార్ భారతీయ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో. 457 కంపెనీలు ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్ ఇండియాలో. 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతా ఉన్నాయి. దిస్ ఈస్ ద ఓన్లీ వన్ ఆర్గనైజేషన్ సర్వీస్ సెక్టార్. మై డియర్ ఫ్రెండ్స్, భారతదేశ జనాభా 140 crores. కంపెనీస్ ఎన్ని ఉన్నాయి? 457. మిత్రులారా, అమెరికా జనాభా 30 కోట్లు, 1800 కంపెనీలు ఉన్నాయి అమెరికాలో. కానీ విచిత్రకరమైన విషయం ఏంటంటే, మార్కెట్లోకి వెళ్తే ఒక్కరి దగ్గరనే 3-4 కంపెనీలు ఉన్నాయి ఇండియాలో. దే ఆర్ ఆల్ నెట్వర్కర్స్ కాదు వాళ్ళు, దే ఆర్ ఆల్ సెట్ వర్కర్స్. ఏ ఒక్క కంపెనీలో పర్మనెంట్గా చేయరు వాళ్ళు, కంపెనీలు మారుతూ ఉంటారు. సో మై డియర్ ఫ్రెండ్స్, కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదలేం మనం. సెట్ వర్కర్స్ ద్వారా మన లైఫ్ సెటిల్మెంట్ కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, బీ కేర్ఫుల్ విత్ ద పీపుల్. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి జీరో ఇన్వెస్ట్మెంట్ మై డియర్ ఫ్రెండ్స్. నో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ పెట్టుబడి లేదు. కాబట్టి మనం ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు. భయం అనేది అవసరం మనిషికి. ఎప్పుడు మనం తప్పు చేస్తే భయపడాలి. సో ఇక్కడ కొన్ని కంపెనీలు గతంలో మనకు ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అవన్నీ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్. దే ఆర్ కమిటెడ్. డైలీ 10 rupees ఇస్తాం, డైలీ 20 rupees ఇస్తాం. ఆ తర్వాత ఇవ్వలేకపోయినరు, కంపెనీలు వెళ్ళిపోయాయి, సీనియర్స్ ప్రాబ్లం అయింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ ఆల్వేస్ ఇస్ డేంజర్. చిట్ ఫండ్ మనీ సర్క్యులేషన్ బ్యానింగ్ యాక్ట్ 1978. 78 కంటే ముందు మనీ లాండరింగ్ జరిగింది ఇండియాలో. కానీ 78 తర్వాత ఈ చీటర్స్ ప్రొడక్ట్ సర్క్యులేషన్ వేరే వేరే పేర్ల ద్వారా సర్క్యులేషన్ మార్చిండ్రు. సో మై డియర్ ఫ్రెండ్స్, దాంతో ఒక కామన్ పీపుల్ హర్ట్ అయిపోయినరు, ఇండస్ట్రీకి దూరం అయిపోయినరు, నెగిటివిటీ వచ్చేసింది మార్కెట్లో. అప్పుడు భారత ప్రభుత్వం 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ తీసుకొచ్చింది. సో మై డియర్ ఫ్రెండ్స్, డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్లో సర్వీస్ సెక్టార్ 36 times చెప్పింది మిత్రులారా. చాలా మంది అనుకుంటారు క్యాష్ బ్యాక్ వస్తే సర్వీస్ అనుకుంటారు. నో ఫ్రెండ్స్, రాంగ్ ఫ్రెండ్స్. సో పారామీటర్ మీరు అడగండి. మీ దగ్గరికి ఏ కంపెనీ వచ్చినా కూడా డైరెక్ట్ సెల్లింగ్లో సీరియల్ నెంబర్ ఎంత అడగండి. గుడ్డిగా చెయ్యకండి. నేను అదే చెప్తున్నా. ఎవ్వరి మాట నమ్మొద్దు ఫ్రెండ్స్, మీ మాట మీరు నమ్మండి. ఆ తర్వాత పెట్టుబడి లేని వ్యాపారం ఫ్రెండ్స్, జస్ట్ వీఆర్ టేకింగ్ ఏ ప్రైమ్ మెంబర్షిప్, నామినల్ 1770 rupees. ఆ తర్వాత అది కూడా మనకు బ్యాక్ అయిపోతుంది, చూద్దాం. తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ ఎలాంటి ప్రోడక్ట్ పర్చేజ్ చేయాలనే కంపల్సరీ లేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ కంపెనీ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ప్రోడక్ట్ అమ్మేది లేదు, లేదా మనం వర్క్ చేయడానికి ప్రోడక్ట్లు కొనాల్సిన అవసరం కూడా లేదు మై డియర్ ఫ్రెండ్స్. దాని తర్వాత ఇక్కడ ఫిజికల్గా మనం ప్రోడక్ట్స్ డోర్ టు డోర్ సప్లై చేయాలి లేదు ఫ్రెండ్స్. నేను కూడా 100 rupees ప్రోడక్ట్ కోసం 200 rupees ఎక్స్పెండిచర్ పెట్టుకున్న రోజులు ఉన్నాయి నా 32 years ఎక్స్పీరియన్స్లో. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఫిజికల్ మూమెంట్ అవసరం లేదు, ఆల్ ఆర్ డిజిటల్. సో ఇన్స్టెంట్ డెలివరీ అయిపోతుంది వాళ్ళకు. నెక్స్ట్ థింగ్, ఇన్స్టెంట్ పే అవుట్ మిత్రులారా. కొన్ని కంపెనీలో కట్ ఆఫ్ డేటు, పే అవుట్ డేట్స్ ఉంటాయి. అంటే మన కష్టార్జితము
ఇవ్వడానికి టైం వెయిట్ చేయాలి మనం. బట్ దిస్ ఈస్ ద ఫస్ట్ ఆర్గనైజేషన్ 24/7. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మీ బ్యాంకు నుంచి విత్డ్రాల్ చేసుకునే ఫెసిలిటీ ఉంది ఇక్కడ. సో మై డియర్ ఫ్రెండ్స్, వాట్ ఈస్ ద ప్రూఫ్? ఏముంది దానికి? చూడండి మిత్రులారా, నేను లాస్ట్ ఇయర్ అక్టోబర్ టు అక్టోబర్ 1 year అండ్ నవంబర్ డిసెంబర్ 1 year 2 months నేను కంప్లీట్ చేశాను. ఈరోజు నా టీం 55,000 మంది ఫ్రెండ్స్. ఇది నా గ్రేట్నెస్ కాదు. నా గ్రేట్నెస్ అవుతే నేను చేసిన ప్రతి కంపెనీలో ఈ రిజల్ట్ వచ్చి ఉండాలి. రాలేదు ఫ్రెండ్స్. ఇక్కడ సిస్టమ్ను జనాలు యాక్సెప్ట్ చేస్తుండ్రు, అర్థం చేసుకుంటుర్రు. లాస్ట్ 3 yearsలో ఈ కంపెనీలో ఫార్ములా మార్చలేదు ఫ్రెండ్స్. ఈ కంపెనీ చేసింది నెట్వర్క్ మాఫియాను దూరంగా ఉంచింది. కంపెనీ ఫార్ములా ఈ రోజు వరకు మారలే ఫ్రెండ్స్, మారదు కూడా. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ఫాస్ట్ బిజినెస్ ఎందుకు అవుతుంది? నిజాయితీ మీద ఆధారపడ్డది, డే బై డే గ్రోత్ అవుతుంది. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, మీకు నేను చెప్పాను 2 crores ఇన్ దిస్ ఇయర్. ఆ 2 crores వైట్ ఇన్కమ్ జస్ట్ ఓన్లీ సక్సెస్ ఆఫ్ 1% ఓన్లీ. 1% సక్సెస్ అయితేనే 2 కోట్ల రూపాయలు చేసే అవకాశం ఉంది. 2%, 3%, like 10%, 100%, whatever it may be, that is your choice. మై డియర్ ఫ్రెండ్స్, పిక్చర్ ఇంకా స్టార్ట్ కాలే, ఒరిజినల్ ఇంకా పిక్చర్ స్టార్ట్ కాలే. నేను ప్రైమ్ మెంబర్షిప్ అమౌంట్ చెప్పిన, ఆ తర్వాత మీరు చూసినట్లయితే మనం నిద్రపోయినా కూడా డబ్బులు వచ్చే పరిస్థితి ఉంది. ఒరిజినల్ ప్యాసివ్ ఇన్కమ్ వచ్చే పరిస్థితి ఉంది మనకి ఇక్కడ. చూద్దాం. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, టీమ్ మేనేజ్మెంట్ ఆన్లైన్లో చేయొచ్చు. దాని తర్వాత మీటింగ్స్ అండ్ ట్రైనింగ్స్. వాట్ ఈస్ ద వండర్ఫుల్ సిస్టమ్? సో మీటింగ్స్, ట్రైనింగ్స్ మీన్స్ ఎవరి మీద మీరు డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. డోంట్ డిపెండ్ ఆన్ ఎనీ వన్. మీరు వారం రోజులు 16 classes మీరు అటెండ్ కాండి, మీరు నేర్చుకుంటారు. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, యు ఆర్ ద మ్యాగ్నెట్ ఆఫ్ దిస్ బిజినెస్. మీ దగ్గరికి బిజినెస్ వస్తుంది, మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు కావాలంటే మీరు అప్లై చేసి చూడండి, రిజల్ట్ రాకపోతే నన్ను అడగండి. సో మై డియర్ ఫ్రెండ్స్, దీనికోసం మనము డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఎక్స్పర్ట్ సీనియర్స్ ద్వారా ప్రోగ్రామ్ జరుగుతుంది. బట్ డోంట్ డిపెండ్ ఆన్ టోటలీ ఆన్ సీనియర్స్. యూ స్టాండ్ ఆన్ యువర్ ఫీట్. వేరోళ్ళ మీద మనము భుజాల మీద మన తుపాకీ పెట్టి షికారి చేయలేము మై డియర్ ఫ్రెండ్స్. మీ యొక్క స్వశక్తి పైన మీరు నిలబడండి, మీరు చేయండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈజీ సిస్టమ్. దీనికి పెద్ద రాకెట్ సైన్స్ లేదు ఇక్కడ. చాలా నెట్వర్క్ అనుభవం అవసరం లేదు ఇక్కడ. ఎక్కువ అనుభవం ఉన్న వ్యక్తి ఏం చేయడు ఫ్రెండ్స్. నేను ఇది ఓపెన్గా చెప్తున్నా. ఎక్కువ తెలిసిన వ్యక్తి ఏమి చేయడు, కన్ఫ్యూజన్లు ఉంటాడు. సో ఏమి తెలియని వ్యక్తులు బ్రహ్మాండంగా చేస్తారు, దానికి రిజల్ట్ కూడా చెప్తా ఉంది. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, జాబ్ సెక్యూరిటీ ఉంది ఇక్కడ. ఈ కంపెనీలో అశోక్ సరస్వతి గారు 10 to 20,000 రూపీస్ ఇన్కమ్ రాని ఒక చిన్న వ్యక్తి టీం అనుకోకుండా క్యాన్సర్ చేత చనిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబానికి అది బాధాకరమైన విషయమే. అది అయినప్పటికీ కూడా వాళ్ళ ఇంటికి ఇన్కమ్ lakhs of rupees ఇన్కమ్ వెళ్తుంది. ఆ బ్యూటీ నేను చూస్తున్నా. ఈ 1 year 2 months నెక్స్ట్ మనీ బ్యూటీ నేను చూస్తున్నా. లాస్ట్ జనవరి నుంచి నేను పబ్లిక్లో నేను వచ్చి మాట్లాడుతూ ఉన్నా. ఎందుకు ఫ్రెండ్స్, నేను ఎందుకు పబ్లిక్లోకి వచ్చి మాట్లాడుతున్నా? సో మై డియర్ ఫ్రెండ్స్, నెట్వర్క్ ప్రేమికుడిని నేను. లాస్ట్ 32 yearsలో సో లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేశాను డ్యూ టు అనెథికల్ సీనియర్స్, అనెథికల్ కంపెనీస్. సో మై డియర్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందరూ బాగుపడాలి అనే ఒక మంచి సదుద్దేశంతో నేను ఈ పని చేస్తున్నా మిత్రులారా. దీని స్క్రీన్ షాట్ చేయండి. ఓపెన్ మైండ్ తోటి మీరు తీసుకోండి, పాజిటివ్ మైండ్ తోటి మీరు తీసుకోండి. డిసిషన్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం చూసినట్లయితే కంపెనీ ప్రొఫైల్ రాయండి. నెక్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు 11th December 2013 ఐటీ కంపెనీగా మహారాష్ట్రలోని పూణే జిల్లాలో స్టార్ట్ అయింది మిత్రులారా. కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు అభిషేక్ కుమార్ బర్మన్ గారి ఏజ్ 28 years ఓన్లీ. మీరు కావాలంటే గూగుల్ బాబాని అడగండి. యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా 2013. సో మై డియర్ ఫ్రెండ్స్,
అలాంటి వ్యక్తి ఆ రోజు స్టార్ట్ చేశారు. 11th December 2013 7 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. నౌ వీఆర్ ఇన్ 8th year. ఇప్పటి వరకు మచ్చలేనటువంటి కంపెనీ మిత్రులారా. స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్ రికగ్నైజేషన్స్ తీసుకున్న కంపెనీ. ఇండియా కూడా, భారతదేశంలో కూడా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కమిట్మెంట్ ఆన్ సర్టిఫికేట్ ఆఫ్ కమిట్మెంట్ ఇచ్చింది మిత్రులారా. అవన్నిటికంటే బెస్ట్ నేను చెప్పేది ఏంటంటే, నేను దీన్ని ప్రాక్టికల్గా యూజ్ చేస్తున్నాను, యాజ్ ఏ అర్న్ చేస్తా ఉన్నాను. లాస్ట్ 1 year 2 months is completed in నెక్స్ట్ మనీ విత్ నెక్స్ట్ మనీ. సో మై డియర్ ఫ్రెండ్స్, అందుకే మీకు చెప్పాను, ఎవరి మాట వినకండి. సోనా గస్కే దేకో సోపతి కర్కే దేకో. మై కర్కే దేఖ రहा हूं, आप सुनो अभी, आप भी देखो. So my dear friends, don't depend on anyone. You depend on your mind. So my dear friends, మీ మనసును నమ్మకండి. మీ మనసు విపరీత ఆలోచనలు చేస్తుంటది. మీ మైండ్ను నమ్మండి, మనసును నమ్మకండి. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, అలాంటి కంపెనీ మరి ఎందుకు నెక్స్ట్ మనీ వచ్చింది, ఇది మీకు తెలవాలి మిత్రులారా. 2017లో నెక్స్ట్ మనీ వచ్చింది. ఎందుకు వచ్చింది? వై? 2016 సంవత్సరంలో భారతదేశంలో మర్చిపోలేని మరపురాని సంఘటన నోట్లబందీ కార్యక్రమం. మన గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీలో మీటింగ్ పెట్టారు మిత్రులారా. ఆ మీటింగ్ ఇన్విటేషన్ ఈ కంపెనీకి వచ్చింది. కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు మీటింగ్కి వెళ్ళారు. ఫ్రెండ్స్, అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు బాగుపడడానికి పెట్టారు. ఫ్రెండ్స్, అదంతా కూడా B2C ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది. అభిషేక్ కుమార్ బర్మన్ గారి ఒక ఐడియా ఎంతో మంది జీవితాలను మార్చేసింది. అందులో నేను ఒక్కడున్న మిత్రులారా. ఈరోజు నేను ప్రౌడ్గా చెప్తున్నా, నా 32 years ఎక్స్పీరియన్స్లో ఎప్పుడు నేను ఇంత హ్యాపీగా ఫీల్ కాలేదు. ఇంత ఈ వర్క్ తోటి అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నేనే కాదు, ఎంతో మంది హౌస్ వైఫ్స్, ఎంతో మంది రిటైర్డ్ పీపుల్, ఎంతో మంది కాలేజీ పిల్లలు నా టీంలో, ఫ్రెండ్స్ నా టీంలో ఉన్నారు. వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ మనతోటి షేర్ చేసినప్పుడు రియల్లీ ఐఎమ్ వెరీ ప్రౌడ్. చాలా నేను గర్వపడుతున్నా. నేను ఒక మనిషి అయి పుట్టినందుకు, ఈ సమాజంలో నలుగురికి మంచి చేస్తున్నందుకు మై డియర్ ఫ్రెండ్స్. ఆ తర్వాత కంపెనీ విజన్, నెంబర్ 1 యాప్ కావాలి ఇండియాలో, ఆ తర్వాత అబ్రాడ్లో. సో మై డియర్ ఫ్రెండ్స్, దాని దిశగా కంపెనీ అహర్నిశలు పనిచేస్తూ ఉంది. నేను చాలా దగ్గర నుంచి చూస్తూ ఉన్నాను. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కడ నెంబర్ 1 కావాలి? దట్ ఈస్ ఫస్ట్ ఓపెన్ వాలెట్ బ్యాంక్. వాట్ ఈస్ ద ఓపెన్ వాలెట్ బ్యాంక్? పేటిఎం, గూగుల్ పే, ఫోన్పే, ఇవన్నీ ఓపెన్ వాలెట్ బ్యాంక్స్. ఇప్పుడు వాటిలాగా మనం ట్రాన్సాక్షన్ ఇప్పుడు చేయలేము. ఇది రిజర్వ్ బ్యాంకు దగ్గర ఉంది. బట్ ఇక్కడ వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో, మీ కష్టార్జితం ఏదైతే ఉందో, దాన్ని మీరు మినిట్స్లో మీ అకౌంట్కు ఆర్ మీ నియర్ అండ్ డియర్ అకౌంట్కు తీసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం చూస్తే ఇక్కడ మనం కంపెనీలో ఎంప్లాయ్ కాదు, కంపెనీలో మనం కస్టమర్ కాదు, వీఆర్ ద ఎంటర్ప్రెన్యూర్, మనం ఓనర్స్, నెక్స్ట్ ప్రెన్యూర్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, కంపెనీ గివింగ్ దిస్ ఆపర్చునిటీ మనను ఒక నెక్స్ట్ టైకూన్స్, బిజినెస్ మెన్గా చూడదలుచుకుంది. మరి మన అటిట్యూడ్ అలానే ఉందా? మనం సర్వీస్ మెంటాలిటీ ఉందా? కస్టమర్ మెంటాలిటీ ఉందా? ఓనర్షిప్ మెంటాలిటీ ఉందా? ఇది ఎవరికి వాళ్ళ మనం అనాలిసిస్ చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఆ తర్వాత బిజినెస్ ఆన్ ఈ కామర్స్. ఫ్రెండ్స్, బిఫోర్ కరోనా, బిఫోర్ కోవిడ్ మిత్రులారా, 40% బిజినెస్ ఇండియాలో జరిగింది. ఇవి రికార్డ్స్ ఉన్నాయి. రాబోయే రోజులలో ఇది 100% అవుతుంది. దీంట్లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు మై డియర్ ఫ్రెండ్స్. B2B, బిజినెస్ టు బిజినెస్, లాస్ట్ 3 yearsలో, ఇప్పుడు 4th yearలో ఎంటర్ అయినా మనం. దెర్ ఇస్ నో ఎనీ కాంపిటీషన్ కంపెనీ, వేరే కంపెనీ లేదు B2Bలో. వచ్చినప్పటికీ కూడా మిత్రులారా, ఈ కంపెనీ చేసే హార్డ్ వర్క్ ఏదైతే ఉందో దాన్ని ఎవరు కూడా బీట్ చేయలేరు. డెఫినెట్గా ఒకవేళ రాలేదు, వచ్చినా కూడా నెక్స్ట్ మనీ ఈజ్ ఫర్ ఎవర్ నెంబర్ 1 మిత్రులారా. దిస్ ఇస్ ద కంపెనీ విజన్. ఆ తర్వాత మిషన్ ఆఫ్ ద కంపెనీ డిజిటల్ ఇండియా.
మనము చేసేటటువంటి పని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సపోర్ట్గా ఉండాలి. గవర్నమెంట్ పాలసీయే మన పాలసీ సపరేట్ కాదు. ఆ తర్వాత మిత్రులారా హెల్దీ ఇండియా, ఆ తర్వాత వెల్దీ ఇండియా. ఇంటికి ఒక ఉద్యోగము కాదు మిత్రులారా, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఇక్కడ ఉద్యోగం ఉంది. ఇంటి దగ్గర ఉండి కూర్చొని చేసుకునే ఉద్యోగం రియల్ ఉద్యోగం మిత్రులారా. ఈ ఉద్యోగానికి బాసు లేడు, ఈ వ్యాపారానికి ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి లేదు. మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద గాడ్స్ గిఫ్ట్. భగవంతుడు మనకి ఇచ్చినటువంటి వరప్రసాదమే నెక్స్ట్ మనీ. సో మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మనీ చేయడం అనేటటువంటిది ఒక భోగము మిత్రులారా, యోగము. నెక్స్ట్ మనీ చేయడం ఒక యోగం, నెక్స్ట్ మనీ చేయకపోవడం ఒక రోగము. నెక్స్ట్ మనీ మనకు వచ్చిందంటే ఒక భోగము మిత్రులారా. ట్రై టు అండర్స్టాండ్ దిస్ వర్డ్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్, మనం ఏం పని చేస్తున్నాం అదే చెప్పాలి. ఎక్కడ ఎవరికి రాంగ్ కమిట్మెంట్ కావద్దు. దిస్ ఈజ్ నాట్ ఏ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, దిస్ ఈజ్ సర్వీస్ ప్రొవైడర్, దిస్ ఈజ్ ద ప్రైమ్ మెంబర్షిప్, దట్స్ ఆల్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు వరకు ఎన్నో కంపెనీస్ లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పేసి డబ్బులు కలెక్ట్ చేస్తాయి ఫ్రెండ్స్, మీకు తెలుసు. బట్ దిస్ ఈస్ ద వన్ ఆర్గనైజేషన్, 1st January 2017 లాంచింగ్ డేట్, అప్ టు 1 year, 26 December 2017, ఆల్మోస్ట్ 1 year లీగాలిటీ కోసం ప్రయత్నం చేసింది. కంపెనీ సీరియల్ నెంబర్ 274. కొద్దిగా అప్ డౌన్ అవుతుంటుంది ఫ్రెండ్స్, కొన్ని కంపెనీలు రిమూవ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎక్కడ కూడా వర్రీ కావద్దు. వై ఇట్ ఈస్ లుకింగ్ 278, ఎందుకు 274 చెప్తున్నారు మీరు అలా అనుకోకూడదు ఫ్రెండ్స్. ఇది అప్ డౌన్ అవుతుంటుంది. డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్, ఈ వెబ్సైట్ చూడండి, ఇది నెక్స్ట్ మనీ వెబ్సైట్ కాదు, గవర్నమెంట్ వెబ్సైట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇకపోతే ఇండియాలో 457 కంపెనీలు, డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ 2016, అన్ని కంపెనీలు ఫ్రీ సైన్ అప్ ఇవ్వాలి. ఎస్, అందరు కూడా ఇస్తా ఉన్నారు. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ అదర్ కంపెనీస్ విత్ నెక్స్ట్ మనీ? సో మై డియర్ ఫ్రెండ్స్, వాళ్ళ దగ్గర సర్టన్ టైం వరకు యాప్ ఉంటుంది, ఆ తర్వాత యాప్ అదృశ్యం అయిపోతుంది మళ్ళీ ఆ కిట్టు ప్రోడక్ట్ కొనకపోతే. బట్ దిస్ ఈస్ ద వన్ ఆర్గనైజేషన్. మీరు ఒక్కసారి సైన్ అప్ అయిపోతే, ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయిపోతే 6 months ఆర్ 6 years ఎప్పుడైనా మీరు రాండి, మీ యాప్ అలానే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, టోటల్ ప్లానెట్ మీద, ప్రపంచం మొత్తంలో ఎక్కడా లేదు ఫ్రెండ్స్, ఫ్రీ సైన్ అప్ అయినటువంటి వ్యక్తి, రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వ్యక్తి, ఒక యూజర్గా ఈ యాప్ను యూజ్ చేసుకొని సేవింగ్స్ చేయొచ్చు. ఈ యాప్కు కనుక టైం ఇచ్చినట్లయితే మిత్రులారా అర్నింగ్ చేయొచ్చు మినిమం 3 crores. సో అందుకే నేను చెప్తున్నా ఫ్రెండ్స్, మీరు డిసైడ్ చేయండి. మీరు ఫస్ట్ 1 week వరకు పని చెయ్యకండి. 1 week వరకు మీరు అర్థం చేసుకోండి. ఆ తర్వాత రిజల్ట్స్ మీ దగ్గరకు వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఆ తర్వాత సెకండ్ స్టెప్ ఈస్ ద ప్రైమ్ మెంబర్షిప్. సో మై డియర్ ఫ్రెండ్స్, డిఫరెన్స్ ఏంటిది? ఇట్ ఈస్ ప్రైమ్ మెంబర్షిప్, దట్ ఈస్ ఫ్రీ. ఈరోజు మీరు అమెజాన్ తీసుకోండి, యూట్యూబ్ తీసుకోండి, పేటిఎం తీసుకోండి, స్విగ్గీ జొమాటో తీసుకోండి, ప్రైమ్ మెంబర్షిప్ ఉంది అక్కడ కూడా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ అమెజాన్ మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీరు షాపింగ్ కూడా చేయొచ్చు. కానీ అదే అమెజాన్లో మీరు ప్రైమ్ మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చు. బట్ దెర్ ఈజ్ నో కంపల్సరీ, బట్ ఎక్స్ట్రా సర్వీసెస్ సేమ్ నెక్స్ట్ మనీలో ఆఫర్స్ అండ్ టైఅప్ ఈస్ ఫ్రీ సెక్షన్, రీఛార్జ్, షాపింగ్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, మర్చెంట్, బిల్లింగ్, బుకింగ్, ఇవన్నీ కూడా ప్రైమ్ మెంబర్షిప్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆఫర్స్ అండ్ టైఅప్ పర్ఫెక్ట్ ఉంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా, ఇన్సూరెన్స్, దెర్ ఈజ్ నో ఎనీ ప్రాబ్లం, 100% యాప్ ఈజ్ వర్కింగ్. తర్వాత ప్రైమ్ మెంబర్షిప్లో డెవలపింగ్ కంపెనీ బ్యాక్ ఎండ్ వర్క్స్ ఉంటుంది కాబట్టి యూ టేక్ ద 50-50. సో మై డియర్ ఫ్రెండ్స్, పార్ట్ 2 సెషన్లో చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, డోంట్ మిస్ టుమారో. మీకు ఆ విధంగా ఎలా ఇక్కడ ఫ్రీ ప్రైమ్ మెంబర్షిప్ అవుతుంది రేపు మార్నింగ్ సెషన్లో మనం తెలుసుకుంటాం. సో మై డియర్ ఫ్రెండ్స్, గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్ ఉంది ప్రైమ్ మెంబర్ అయిన వాళ్లకు. రివార్డ్ పాయింట్స్, ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1. తర్వాత ప్రతి డిస్కౌంట్ పాయింట్స్ ఉన్నాయి కొన్ని సర్వీసెస్లో, డిస్కౌంట్ పాయింట్స్ ఆల్సో ఈక్వల్ టు రివార్డ్ పాయింట్స్.
రివార్డ్ పాయింట్స్ ఈక్వల్ టు రూపీస్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎప్పుడు కూడా ల్యాబ్స్ కాదు. ఆ తర్వాత లెవెల్ క్యాష్ బ్యాక్. వాట్ ఏ వండర్ఫుల్ సిస్టమ్ మిత్రులారా. ఇక్కడ మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ మీన్స్ రీపర్చేస్. వాట్ ఏ వండర్ఫుల్ రీపర్చేస్ సిస్టమ్. టోటల్ డైరెక్ట్ సెల్లింగ్లో ఎక్కడ కూడా లేదు. ఈ రీపర్చేస్ లెవెల్ క్యాష్ బ్యాక్ ఫర్ 2-3 years ప్లాన్ చేసినట్లయితే మై డియర్ ఫ్రెండ్స్, మనం ఈ భూమి మీద ఉన్నంతసేపు హ్యాపీగా ఉంటాం. మన తదనంతరం మన ఫ్యామిలీకి కూడా ఒక బ్యూటిఫుల్ అసెట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇట్ ఈజ్ ఏ జనరేషన్ ఇన్కమ్. ఆఫ్టర్ దట్ ప్రతి సైన్ అప్ చేసిన వ్యక్తికి 50 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది కంపెనీ. మన శ్రమను, మన యొక్క సమయాన్ని రికగ్నైజ్ చేసిన దిస్ ఇస్ ద ఫస్ట్ ఆర్గనైజేషన్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి, ఈ రివార్డ్ పాయింట్స్ కూడా మనకు రిటర్న్ ఎలా అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఇంట్లో టీవీ ఉంది, ప్రతి చేతిలో మొబైల్ ఫోన్ ఉంది. రివార్డ్ పాయింట్స్లో 1% రివార్డ్ పాయింట్ అడ్జస్ట్మెంట్ అవుతుంది. రీఛార్జ్లో 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. యు ఆర్ గెటింగ్ 3%. ఆ తర్వాత లైఫ్ టైం, నెక్స్ట్ బుకింగ్ సెక్షన్, ఇక్కడ 2% అడ్జస్ట్మెంట్ అవుతుంది. 2 to 4% క్యాష్ బ్యాక్ వస్తుంది ఫర్ లైఫ్ టైం. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ షాపీలో బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. మై డియర్ ఫ్రెండ్స్, లిమిటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు రీజన్, ఇక్కడ ఎవరు ఇన్వెస్టర్ లేరు. మనము సార్ 90%, మనము 10% సార్. జాయింట్ ఎఫర్ట్స్, మనం కలిసి పనిచేయాలి మిత్రులారా. అయితే నెక్స్ట్ షాపీలో కూడా రివార్డ్ పాయింట్స్ అడ్జస్ట్ అవుతున్నాయి, క్యాష్ బ్యాక్ వస్తుంది. నో లాస్, ఓన్లీ ప్రాఫిట్. సో మై డియర్ ఫ్రెండ్స్, బిల్లింగ్ సెక్షన్లో 25% డిస్కౌంట్ పాయింట్స్ ఫ్రెండ్స్. సో మన యొక్క ప్రైమ్ మెంబర్షిప్ కూడా రిటర్న్ వచ్చేస్తుంది. ఇది రేపు పార్ట్ 2లో లైవ్లో మనం మార్నింగ్ చూద్దాం. డోంట్ మిస్. విత్ డిసిప్లిన్ కమ్ టు ద మార్నింగ్ సెషన్ ఆల్సో. మై డియర్ ఫ్రెండ్స్, కంపెనీ ప్రోడక్ట్ ఈజ్ ప్రైమ్ మెంబర్షిప్. మిత్రులారా, ఎల్ఐసిలో ఏజెంట్ పాలసీలు అమ్ముతా ఉన్నాడు. వాట్ ఈస్ ద రీజన్? ఫర్ అర్నింగ్ మనీ. రియల్ ఎస్టేట్లో, వెంచర్లో ప్లాట్లు అమ్ముతా ఉన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, వాట్ ఈస్ ద రీజన్? అర్నింగ్ ద మనీ. వాళ్ళు ఎంత అబద్ధాలు చెప్తున్నారు, నేను దాని గురించి చెప్పట్లేదు. మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ రిక్వెస్టింగ్ విత్ యూ, ఎప్పుడు మీరు అబద్ధం చెప్పకండి. తర్వాత మిత్రులారా, ఇక్కడ మనం ప్రైమ్ మెంబర్షిప్ను ప్రమోట్ చేస్తున్నాం. ప్రమోట్ మీన్స్ యువర్ ఎక్స్పీరియన్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ వీఆర్ ఏ యూజర్. అందుకే మీకు చెప్పాను, ఫర్ 1 week మీరు యూజ్ చేయండి. 1 week మీరు నా ఎడ్యుకేషన్ తీసుకోండి, డైలీ 2 hours టైం ఇవ్వండి, మీరు పని చేయకండి అని చెప్పాను. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత మీరు పని చేయరు, బిజినెస్ మీ దగ్గరకు వస్తుంది, కంటిన్యూగా బిజినెస్ మీ ఎంబడి ఉంటుంది. సో అదర్వైజ్ ఫ్రెండ్స్, మీరు ఈరోజు ప్రైమ్ మెంబర్ అయిపోయి 4 ప్రైమ్ మెంబర్లను తీసుకొస్తే నేను ఇందులో కోటీశ్వర్, నో ఫ్రెండ్స్, కారు. నేను మీకు ఓపెన్గా చెప్తా ఉన్నా, మీ ఫేస్ వాల్యూ ద్వారా వచ్చే బిజినెస్ ఈజ్ లిమిటెడ్ పీరియడ్. సబ్జెక్ట్ నాలెడ్జ్ మీద వచ్చే బిజినెస్ ఈజ్ పర్మనెంట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ పర్మనెంట్. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, లైఫ్ టైం గ్యారెంటీడ్ సేవింగ్స్ ఉంది. సర్వీసెస్ వాడుకుంటే క్యాష్ బ్యాక్ ఉంది. రివార్డ్ పాయింట్స్ 1500 రివార్డ్ పాయింట్స్ ఆల్సో అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇట్ ఈస్ ఆల్సో ఏ ఫ్రీ 178+ CR my dear friends. So business great opportunity. We are going a partner of this company. So my dear friends, 1770, 1500 for company, 270, 18% GST. Lifetime లో 1770. మిత్రులారా, మీ కాన్షియస్ ను అడగండి, 1770 తోటి మీరు ఏమైనా బిజినెస్ చేయవచ్చా? నో, నెవర్. ఇక్కడ మాత్రం మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోండి, 1 week 16 classes అటెండ్ కాండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత మనం చూసినట్లయితే మీ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైతే వచ్చిందో సేవింగ్స్ పైన, దాన్ని వైరల్ చేయండి విత్ సోషల్ మీడియా. ఇట్ ఈస్ వాట్సాప్, టెలిగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, నో ప్రాబ్లం. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి కూడా సేవింగ్ అవసరం కాబట్టి వాళ్ళు ప్రైమ్ మెంబర్గా కన్వర్ట్ అవుతారు. మనం దీన్ని రివర్స్ చేస్తాం. ఇక్కడ ఫస్ట్ మనం యూజ్ చేయం, వాళ్ళకి మనం రికమెండ్ చేస్తాం, నేను 1500 కట్టినా మీరు కట్టండి. వాళ్ళు ఏమనుకుంటారు, నేను చాలా చూసినానంటారు. వాళ్ళది తప్పు కాదు. కస్టమర్ ఈజ్ ఆల్వేస్ రైట్, కస్టమర్ ఈజ్ ద కింగ్. సో మై డియర్ ఫ్రెండ్స్, మిస్టేక్ మన లోపల ఉంది, అండర్స్టాండింగ్ మనకు లేదు, కాబట్టి సొసైటీని మనం బ్లేమ్ చేస్తాం మై డియర్ ఫ్రెండ్స్. సో నేను అందుకే మీకు చెప్పాను, మీరు ఎవరి మాట
వినొద్దు, మీ మాట మీరు వినండి. సో మై డియర్ ఫ్రెండ్స్, రీపర్చేజ్ ఇన్కమ్, టీమ్ రాయల్టీ, కంపెనీ రాయల్టీ, లీడర్షిప్ రాయల్టీ, మర్చెంట్ రాయల్టీ, అట్టో బైనరీ. మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా యాప్ స్టార్ట్ కాలే, పిక్చర్ స్టార్ట్ కాలేదు, జస్ట్ ఇప్పుడు సెకండ్ ఫేజ్లోకి వచ్చినాం మనం. సో మై డియర్ ఫ్రెండ్స్, పిక్చర్ ఇంకా స్టార్ట్ కాలే, మనం న్యూస్ రీల్లో ఉన్నాం. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, రెండు పనులు ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ వర్క్ ఈజ్ రెఫరల్ అండ్ అర్న్. సో మై డియర్ ఫ్రెండ్స్, తర్వాత హెల్ప్ అండ్ అర్న్, ఇంతకు మించి వేరే లేదు ఫ్రెండ్స్. సో ఈ డబ్బులు ఐఎంపిఎస్ నెఫ్ట్ ద్వారా మనకు రిటర్న్ వస్తున్నాయి, బ్యాంకుకు తీసుకుంటున్నాం. 5% అడ్మిన్ ఛార్జెస్, 3.75 టీడీఎస్. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ఎంతమందినైనా మనం రెఫర్ చేయొచ్చు, కానీ మీరు రెఫర్ చేయడానికి వెళ్ళకండి, మీ ఎక్స్పీరియన్స్ను షేర్ చేయండి. సో మై డియర్ ఫ్రెండ్స్, షేరింగ్లో కూడా మీరు ఎక్కడ కూడా అతిశయోక్తులు కానీ అబద్ధాలు కానీ చెప్పకండి, రాంగ్ కమిట్మెంట్ ఇవ్వకండి. మీరు ఏం ఫీల్ అయ్యిండ్రో నిజమే చెప్పండి. సో మై డియర్ ఫ్రెండ్స్, రెఫరల్ ప్రోగ్రామ్, ఆ తర్వాత హెల్ప్ అండ్ అర్న్. హెల్ప్ అంటే డబ్బుల సహాయం కాదు, నోటీస్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా ఫ్రెండ్స్, ఉదయం రాత్రి సత్యనారాయణ స్వామి కథ చెప్పిందే చెప్తున్నా, కొత్తది ఎక్కడి నుంచి తేవాలి నేను? సో మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్తుంది మీరు అప్లై చేయండి, రైట్ ఆర్ రాంగ్. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైతే అప్లై చేస్తారో, మీరు ఎప్పుడైతే ఫీల్ అవుతారో, ఆటోమేటిక్ కోర్సులో బిజినెస్ మీ వెంబడి వస్తుంది. మీరు ఫీల్ అయితే మీరు ఫెయిల్ గారు. సో మీరు ఫీల్ కాండి, వాట్ ఈస్ దిస్, ఫీల్ కాండి మీరు. సో మై డియర్ ఫ్రెండ్స్, రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్, టోటల్ 74% 1110 రూపాయలు ఇన్స్టెంట్గా వస్తున్నాయి మిత్రులారా. రోజు డబ్బులు వస్తున్నాయి, కొందరికి ఎక్కువ కొందరికి తక్కువ, వాట్ ఎవర్ ఇట్ మే బి. డైలీ డబ్బులు వస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్ మనకు. కొంతమంది ఏమనుకుంటారు అంటే వస్తున్నాయి కదా ఎప్పటికి వస్తాయి అనుకుంటారు, దట్ ఈజ్ ఆల్సో ఏ రాంగ్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఇన్కమ్ ఇంప్రూవ్ చేయాలి, ఎలా ఇంక్రీజ్ చేయాలి, మన సీనియర్స్ మనకు గైడ్ చేస్తుంటారు టైం టు టైం. సో మై డియర్ ఫ్రెండ్స్, జాయింట్ ఎఫర్ట్స్, ఇండివిజువల్స్ ఇన్కమ్, ఇండిపెండెంట్ కెరియర్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈచ్ వన్ టీచ్ 5 అనుకుంటే దెర్ ఇస్ నో ఎనీ పర్టికులర్ 5 ఫిక్స్ లేదు ఫ్రెండ్స్, అందరికీ అవైలబుల్ అయిన ఫిగర్. ఈచ్ వన్ టీచ్ 5, ఈచ్ వన్ టీచ్ 5, ఈచ్ వన్ టీచ్ 5, వీఆర్ గోయింగ్ టు ఎర్న్ 178 CR. మిత్రులారా, ఇది ఓన్లీ ప్రైమ్ మెంబర్షిప్. ఇది ఎప్పుడు తీసుకుంటాము మన ఇష్టం ఫ్రెండ్స్, మీరు ఆలోచన చేయండి. 1 మంత్లో మీరు 1 వీక్ మీరు ఎడ్యుకేషన్కు టైం ఇచ్చారు, రెస్ట్ ఆఫ్ 3 వీక్స్లో మీరు ఒక 5 మంది ఆటోమేటిక్ కోర్సులో అయిపోతారు. మన టీంలో ఎంతో మంది 1 డేలో కూడా కంప్లీట్ చేశారు. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఎవరి పని వాళ్ళు 1 మంత్లో కంప్లీట్ చేస్తే యు ఆర్ గోయింగ్ టు ఎర్న్ ఇన్ దిస్ ఇయర్ 2021 యువర్ బ్యాంక్ బ్యాలెన్స్ 178 CR. బట్ మై డియర్ ఫ్రెండ్స్, I am giving only 1%. If 1%, your bank balance is 2 crores. So my dear friends, మీరు చేస్తున్న ఆర్గనైజేషన్లో, మీరు చేస్తున్న ఉద్యోగంలో, మీరు చేస్తున్న జాబ్లో ఈ అవకాశం ఉందా? ఎస్. ఇది 1 వీక్ మీరు స్టడీ చేయండి, కంపేర్ చేయండి విత్ యువర్ ప్రజెంట్ సినారియో, ప్రజెంట్ సిచ్యువేషన్. సో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద గాడ్ గిఫ్ట్, అంతకు మించి వేరే ఏమీ లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎక్కువ కావాలి, డోంట్ వర్రీ, ఈచ్ వన్ టీచ్ 5 బదులు ఈచ్ వన్ టీచ్ 6 చేయండి, యు ఆర్ గోయింగ్ టు ఎర్న్ 1000 CR. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇఫ్ యు బర్న్ పూర్ ఇట్ ఈస్ నాట్ యువర్ మిస్టేక్, ఇఫ్ యు డై పూర్ ఇట్ ఈస్ యువర్ మిస్టేక్. మిత్రులారా, నేను చెప్పట్లేదు, ప్రపంచ ధనవంతుడు బిల్ గేట్స్ చెప్తా ఉన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం ఎంత డిసైడ్ చేసుకోవాలి, డిసైడ్ యువర్ లైఫ్ ఇన్ యువర్ హ్యాండ్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, నా మాట మీరు యాక్సెప్ట్ చేయొచ్చు, నా మాట మీరు రిజెక్ట్ చేయొచ్చు, దట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, సిస్టమ్ 3 years 5 years, మై డియర్ ఫ్రెండ్స్, నేను మీలాంటి వ్యక్తిని, నేను 5 years డిజైన్ చేసుకున్న ఫ్రెండ్స్. లెవెల్ క్యాష్ బ్యాక్, ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా మనకు డబ్బులు వస్తుంది ఫ్రెండ్స్. 25% పక్కన పెట్టి 10 levels డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది కంపెనీ. దిస్ ఇస్ ద ఫస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ ద ప్లానెట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ జియో 4, ఈరోజు జియో వాళ్ళ ఇన్కమ్ 2 crores 10 lakhs rupees, 2 crores 10 lakhs rupees. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? సో మై డియర్ ఫ్రెండ్స్, 38 crores యూజర్స్ తయారు చేసింది జియో. జియో ఒక్క రోజు కోసం చేయలే మై డియర్ ఫ్రెండ్స్,
సమ్ ఇయర్స్ ఆఫ్ దాని వెనుక ఎక్స్పెండిచర్ పెట్టారు. వాళ్ళు ఎంతో మందికి ఫ్రీ చేయించారు, సిమ్ కార్డు ఫ్రీగా ఇచ్చారు, అవుట్ గోయింగ్ ఫ్రీగా ఇచ్చారు. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం 1,00,000 మంది టీం తయారు చేస్తున్నాము విత్ అర్నింగ్ అమౌంట్. డబ్బు సంపాదించుకుంటూ మనం టీం తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్. అయినా ఇంకా కొంతమందికి అనుమానం ఉంటుంది ఎలా డబ్బులు వస్తున్నాయని చెప్పేసి. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు గనక మన ఇండియన్ మైథాలజీ చదివినట్లయితే మీకు కల్పవృక్షము అనేది ఒకటి ఉంది ఫ్రెండ్స్. సో కల్పవృక్షము మీన్స్ కామదేవును మీన్స్ మనం అనుకున్నవన్నీ జరుగుతాయి ఫ్రెండ్స్. మీరు పాజిటివ్గా ఉంటే మీకు పాజిటివ్ ఉంటుంది, మీకు నెగిటివ్ అయితే అది నెగిటివ్ అయిపోతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, సెట్ ద మైండ్ ఫస్ట్. మైండ్ సెట్ చేయండి, పాజిటివ్గా ఉండండి, పాజిటివ్ ఆలోచన చేయండి మై డియర్ ఫ్రెండ్స్. సో 1 lakh టీం తయారైంది. 1 lakh మెంబర్స్. ఎప్పుడైనా మీరు ఆలోచన చేయండి ఫ్రెండ్స్, వాళ్ళ ఇంట్లో 2 ఫోన్స్ ఉన్నాయి, 200 రూపీస్ రీఛార్జ్, 8 రూపీస్ వాళ్ళకు వచ్చింది. అందరికీ కలిపితే 8 lakhs రూపీస్ డిస్ట్రిబ్యూషన్ అయింది, రీఛార్జ్. సో మై డియర్ ఫ్రెండ్స్, 25% మీన్స్ 2 lakhs రూపీస్. 10 levels డిస్ట్రిబ్యూషన్ మీన్స్ 20,000 రూపీస్. మై డియర్ ఫ్రెండ్స్, రీఛార్జ్ ఎప్పుడన్నా ఆగిపోతుందా? క్వశ్చన్ వేసుకోండి మీరు. ఎక్కడ ఉంది మన ఇన్కమ్ సోర్స్, ఎక్కడ ఉంది? ట్రై టు అండర్స్టాండ్ మిత్రులారా. ఇతను ఎందుకు ఆశ్చర్యంగా చూస్తా ఉన్నాడు? గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అక్కడ కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది కదా. ఎస్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా క్యాష్ బ్యాక్ వస్తుందిగా. ఎస్, ఇక్కడ కూడా మనకు ఇన్సూరెన్స్ కూడా మిత్రులారా. సో ఒక 5 years మేక్ ఏ ప్లాన్, సిస్టమ్ తయారు చేయండి. ఆ తర్వాత మిత్రులారా, రెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అండ్ ఆఫ్టర్ అవర్ లైఫ్ మన ఫ్యామిలీకి ఒక మంచి లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మనీ జిందగీకే సాత్, జిందగీకే బాద్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ యొక్క ఇన్కమ్ పైన 100% యూజ్ చేసుకోవచ్చు క్యాష్ బ్యాక్. నో అడ్మిన్ చార్జెస్, నో టీడీఎస్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆఫ్టర్ 10 levels, what a wonderful app, what a wonderful system. After 10 levels, you get the royalty, silver royalty. మిత్రులారా, ఫ్రంట్ లైన్లో 5 మంది ప్రైమ్ మెంబర్స్, ఆ తర్వాత ఒక్కొక్క లెవెల్లో ఒక ప్రైమ్ మెంబర్, 9 + 5 14 ప్రైమ్ మెంబర్స్, యు ఆర్ ఏ సిల్వర్ రాయల్టీ. సిల్వర్ రాయల్టీ అన్లిమిటెడ్ డెప్త్ 1%, 15 రూపీస్ ఏ రోజుకి ఆ రోజు ఇచ్చేస్తుంది కంపెనీ. ఆఫ్టర్ 12 నైట్ 12 o'clock తర్వాత. సో మై డియర్ ఫ్రెండ్స్, 12 వరకు డే వస్తుంది, 12 తర్వాత ఎంబడే వచ్చేస్తుంది 1 o'clock లోపల మిత్రులారా. ఆ తర్వాత మనము తెచ్చిన వాళ్ళను, మన ఫ్రంట్ లైన్ వాళ్ళను మనం సిల్వర్ రాయల్టీ చేస్తే మై డియర్ ఫ్రెండ్స్ మనం గోల్డ్ అయిపోతాం. గోల్డ్ 2%, 1% సిల్వర్, 1% మనకు మై డియర్ ఫ్రెండ్స్. ఆ తర్వాత మన ఫ్రంట్ లైన్ తోటిగా సంబంధం లేదు. ఆ తర్వాత 10 levelsలో ఒక్కొక్క లెవెల్లో ఒక్క గోల్డ్ వచ్చినప్పటికీ మనం డైమండ్ అవుతాం ఫ్రెండ్స్. దిస్ ఈస్ ద రివర్స్ సిస్టమ్ ఇన్ నెక్స్ట్ మనీ. వేరే దగ్గర టార్గెట్ టఫ్ చేస్తారు ఫ్రెండ్స్, ఇక్కడ టార్గెట్ ఈజీ చేసేసింది. సో మై డియర్ ఫ్రెండ్స్, 5 లెగ్గులలో 5 మంది గోల్డ్ అవుతే మనం డైమండ్. 3% మిత్రులారా, సేమ్ డిఫరెన్షియల్. సో ఇప్పటి వరకు సిల్వర్, గోల్డ్, డైమండ్ మన టీం మిత్రులారా. ఇప్పుడు మనం చెప్పేది క్రౌన్ డైమండ్ కంపెనీ టర్న్ ఓవర్. దిస్ ఈస్ ద ఫస్ట్ కంపెనీ ఇన్ ద ప్లానెట్ మై డియర్ ఫ్రెండ్స్. నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ. అండర్లైన్ దిస్ వర్డ్, దిస్ సెంటెన్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, కంపెనీ టర్న్ ఓవర్లో 1% ఇస్తుంది తప్ప మనకు గొల్లాలు పెట్టినటువంటి కంపెనీ మిత్రులారా క్రౌన్ డైమండ్ చాలా కంపెనీలలో పెట్టుకున్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న ఫెసిలిటీ ఎక్కడ కూడా లేదు. ఈరోజు 3 నెలలకు ఒకసారి ఈ ఇన్కమ్ ఇస్తున్నారు మిత్రులారా. 9 lakhs వచ్చింది మొన్న. ఒక్కొక్కరికి 10,000 రూపీస్ పర్ డే. ఆ రోజును మీరు ఊహించండి ఫ్రెండ్స్, రోజు 10,000 రూపాయలు మీకు వస్తూ ఉన్నాయి. ఒక్క ఇన్కమే, ఓన్లీ ఒక 1 ఇన్కమ్. ఎలా ఉంటుంది మన లైఫ్, ఎలా ఉంటుంది మన చిల్డ్రన్స్ లైఫ్, మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఇమాజిన్ చేయండి మిత్రులారా. ఇమాజిన్ చేయడానికి డబ్బులు ఖర్చు కావు. డైలీ 10,000 పైన ఇన్కమ్ వస్తూ ఉంది క్రౌన్ డైమండ్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక్క రోజు మనకు లేట్ అవుతే 10,000 రూపీస్ లేట్ అవుతుంది. అంత సిన్సియారిటీ మన దగ్గర ఉందా? అంత సీరియస్నెస్ మన దగ్గర ఉందా? అంత డెడికేషన్ మన దగ్గర ఉందా?
So my dear friends, don't waste the time. This is the first organization in the planet. ఆ తర్వాత my dear friends, this is the another income. Leadership royalty is another income. ఈ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది మనం సిల్వర్ అయినప్పటి నుంచి మన జూనియర్ సిల్వర్ అయ్యేంత వరకు ఎంజాయ్ చేయొచ్చు. 10% ఆఫ్ ఇన్కమ్. నేను ఎందుకు హెల్ప్ చేయాలి, నా జూనియర్కి ఎందుకు హెల్ప్ చేయాలి? కొంతమందికి డౌట్ వస్తుంది, వై. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ తెచ్చిన 5కు హెల్ప్ చేస్తే ఆ 5కు హెల్ప్ చేసినందుకు వాళ్ళకు వచ్చిన ఇన్కంలో 10% వస్తుంది. దిస్ ఈజ్ అడిషనల్ ఇన్కమ్. సో మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ వర్క్ను కనుక మీరు ఇన్ టైంలో చేస్తే, నేను ఇన్ టైంలో ఎందుకు చేయాలి సార్, నేను ఎప్పుడైనా చేయొచ్చు కదా. ఎస్, 30 డేస్లో కనుక మీరు ఈ 525 చేస్తే కంపెనీ ఖర్చులతోటి గోవా వెళ్ళి రావచ్చు. దిస్ ఈజ్ అనదర్ బెనిఫిట్. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, నేను 5 మందికి ఎందుకు హెల్ప్ చేయాలి సార్, 5 మందిని నేను గోవాకి ఎందుకు తీసుకెళ్ళాలి సార్? ఎస్, మీరు వాళ్ళని 5 మందిని గోవాకు తీసుకెళ్తే మీరు 90 డేస్ లోపల మీరు దుబాయ్కి వెళ్తారు. మై డియర్ ఫ్రెండ్స్, కరో బలా హోగా బలా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎంత గ్రేట్ ఆపర్చునిటీ. 90 డేస్ ఈజ్ ద కీ టైమ్ ఇన్ ద నెక్స్ట్ మనీ. సో మై డియర్ ఫ్రెండ్స్, డోంట్ వేస్ట్ ద టైం. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, నా టీంలో జాయిన్ అయిన ప్రతి వ్యక్తిని కూడా 90 డేస్లో నేను సక్సెస్ చేయాలి. దిస్ ఈజ్ మై డ్రీమ్, నా కోరిక, మా ఏఎం నాది. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను రెడీగా ఉన్నాను, మీరు రెడీగా ఉన్నారా? ఐ ఆమ్ రెడీ. ఆర్ యూ రెడీ? ఇఫ్ యు ఆర్ రెడీ, కమ్ విత్ మీ, నో ప్రాబ్లం. సో మై డియర్ ఫ్రెండ్స్, అన్ఫార్చునేట్లీ ఒకవేళ 90 డేస్లో కాకపోయినప్పటికీ మై డియర్ ఫ్రెండ్స్, అభిషేక్ కుమార్ బర్మన్ గారికి సెల్యూట్ చేయాలి. 525, 125, 625 మిత్రులారా, నో టైం, చలో దుబాయ్. సో మై డియర్ ఫ్రెండ్స్, కంపెనీ ఖర్చులతోటి ఈరోజు పాస్పోర్ట్ లేకపోతే రెడీ చేసుకోండి. ఎయిర్పోర్ట్ వరకు వచ్చే బాధ్యత మీది, కంపెనీ ఖర్చులతోటి తీసుకెళ్తుంది మై డియర్ ఫ్రెండ్స్. సో ఆ తర్వాత మనం చూసినట్లయితే ప్రతి ప్రైమ్ మెంబర్ 1770 ఇస్ ద ప్రైమ్ మెంబర్, 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. రివార్డ్ పాయింట్స్ ట్రాన్సాక్షన్స్లో యూజ్ అవుతుంది, మీరు చూశారు. తర్వాత గోవా దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది, స్పెషల్ ఆర్టీపీ ప్రోగ్రామ్స్ ఉంది, డైలీ ప్లాన్ ప్రజెంటేషన్. వాట్ ఏ బిగ్ సపోర్ట్ ఇన్ ద సిస్టమ్ మై డియర్ ఫ్రెండ్స్. వేరే దగ్గర మీ బిజినెస్లో మీరే పని చేయాలి. రిలయన్స్ వాళ్ళు రిలయన్స్ బిజినెస్ తనే ఆలోచన చేయాలి. టాటా వాడు వచ్చి ఎప్పుడు చెప్పాడు, టాటా వాడే ఆలోచన చేయాలి, ఎప్పుడు చెప్పాడు. ఎయిర్టెల్ వాడు వాడే ఆలోచన చేయాలి, ఎవడొచ్చి చెప్పాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, బిగ్గెస్ట్ సపోర్ట్ ఇన్ ద డైరెక్ట్ సెల్లింగ్, దట్ ఈస్ ద నెక్స్ట్ మనీ. విత్ డిజిటల్ సపోర్టింగ్ సిస్టమ్, జూమ్ మీటింగ్ ఈజ్ ఎ వండర్ఫుల్ సిస్టమ్. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను బాగుపడుతున్నా, నేను మీలాంటి వ్యక్తినే ఫ్రెండ్స్, కంపెనీ నాది కాదు, నేను మీలాంటి వ్యక్తిని. బట్ నేను నెట్వర్క్ లవర్ను, నేను నెట్వర్క్ ప్రేమికుణ్ణి నేను. కాబట్టి నేను బాగుపడుతున్నా, నా కుటుంబం బాగుపడుతుంది, మీరు బాగుపడండి. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం కలిసి మన కుటుంబాలను బాగుపరుచుకుందాం, మన రాష్ట్రాన్ని బాగుపరుచుకుందాం, మన దేశాన్ని బాగుపరుచుకుందాం. ఎకనామికల్గా అందరూ డెవలప్ కావాలి, అందరూ బాగుండాలి మిత్రులారా. సో మై డియర్ ఫ్రెండ్స్, దీంట్లో ఇంకా మెలకువల కోసం మార్నింగ్ లైవ్ ఎడ్యుకేషన్ నేను ప్రయత్నం చేస్తా ఉన్నా. మీకు ఇంకా బెటర్ ప్లాన్, ఈజీ ఎలా చేయొచ్చు, ఐఎమ్ ప్లానింగ్ ఫర్ ఎవ్రీ డే మిత్రులారా. విత్ యువర్ సపోర్ట్, డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ మీ ఎంబడి ఉంది. మీరు కోటీశ్వర్లు కావాలని నిర్ణయించుకోండి. 10 అప్లయన్స్ సపోర్ట్ మనకుంది. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ఫెయిల్ అయితే ఎట్లా సార్? ఎందుకంటే మన నరాల లోపల జీర్ణించుకుపోయింది, ఫెయిల్ అయితే ఎట్లా. ఎందుకంటే ఫ్రెండ్స్, మనం ఫెయిల్ అవుతూ వచ్చినాం కాబట్టి. సో మై డియర్ ఫ్రెండ్స్, డోంట్ వరీ, విన్ ఆఫర్. మీకు సేవింగ్స్, మాకు అర్నింగ్స్. ఎందుకంటే మీరు ప్రైమ్ మెంబర్గా గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఈ సర్వీసెస్ వాడుకోవచ్చు. స్క్రీన్ షాట్ తీసుకోండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇయర్లీ స్టిక్ 10 to 20,000 చెప్తా ఉంటా నేను. 16,731 ఒక ఫ్యామిలీ సేవింగ్స్. సో ఇయర్కి ఒకసారి వచ్చినప్పుడు పిల్లల ఎడ్యుకేషన్ కోసమో లేకపోతే పండక్కి బట్టల కోసమో ఈ డబ్బులు పనికొస్తాయి కదా ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం చూసినట్లయితే సైన్అప్ చేసుకొని వాళ్ళు సైన్అప్ చేసుకోండి. ఎందుకంటే కొంతమంది వితౌట్ సైన్అప్ మీటింగ్ రావచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చీటింగ్ అయిపోయాం. ఎందుకు మనం చీటింగ్ అయ్యాము మిత్రులారా? మనము ఎవరినో బ్లైండ్గా నమ్మినామో. సో ఈ రోజు నుంచి మనం ఎవరిని నమ్మొద్దు. మీ నీడను కూడా మీరు నమ్మకండి, మిమ్మల్ని మీరు నమ్మండి. నా మాట కూడా వినొద్దు మీరు. ఇట్ ఈస్ రైట్ ఆర్ ఇట్ ఈస్ రాంగ్.
యూ టెల్ విత్ యువర్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ. సో మై డియర్ ఫ్రెండ్స్, సైన్ అప్ చేసుకొని వాళ్ళు అప్లికేషన్ ఓపెన్ చేసుకొని మీ యొక్క యూజర్ ఎవరున్నారు, మీ యొక్క రెఫర్ ఎవరు, అతని యూజర్ నేమ్ మిత్రులారా ఫస్ట్ స్టెప్ అక్కడ ఇవ్వండి. చెక్ బాక్స్ ఓపెన్ చేయండి, నేమ్, యూజర్ నేమ్, మొబైల్ నెంబర్ ఇవ్వండి, కన్ఫర్మ్ చేయండి. మీ సీనియర్ ఫోన్ చేస్తే మీకు హెల్ప్ చేస్తాడు, మీరు కూడా హెల్ప్ చేయండి మిత్రులారా. సెకండ్ స్టెప్లో మీ మొబైల్ నెంబర్, మూడో స్టెప్లో ఈమెయిల్ ఐడి, నాలుగో స్టెప్లో యూజర్ నేమ్, ఐదో స్టెప్లో మీ పాన్ కార్డ్ పైన పేరు ఎలా ఉంది, ఆరో స్టెప్లో పాస్వర్డ్. సో మై డియర్ ఫ్రెండ్స్, స్క్రీన్ షాట్ చేసుకోండి, మీకు యూజ్ అవుతుంది. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ఇది నెక్స్ట్ మనీ రూల్స్ కావు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్. పాన్ కార్డ్ ఈజ్ కంపల్సరీ. సో మై డియర్ ఫ్రెండ్స్, పాన్ కార్డ్ మీ దగ్గర ఉండాలి. ఆ తర్వాత మనం చూసినట్లయితే మీ యొక్క చేయితోటి మీ బ్లడ్ రిలేషన్ను ఎడిట్ ప్రొఫైల్ చేసుకొని అప్డేట్ ప్రొఫైల్ చేసుకోవాలి. ఆ తర్వాత అమౌంట్ ఎవరికి ఇవ్వద్దు ఫ్రెండ్స్, మీరు ఎవరికి డబ్బులు ఇవ్వద్దు, మీరు ఎవరితోటి డబ్బులు తీసుకోవద్దు. వాళ్ళ చేతితోటి వాళ్ళు కంపెనీకి పేమెంట్ చేసుకోవచ్చు త్రూ వాలెట్. సో వాలెట్ ఓపెన్ చేశాక అక్కడ యాడ్ మనీ ఉంటుంది. యాడ్ మనీ ఓపెన్ చేసిన తర్వాత 1770 ఉంటుంది. ఆ తర్వాత గేట్వే ఓపెన్ అవుతుంది. గేట్వే ఓపెన్ అయిన తర్వాత మీకు గూగుల్ పేలో డబ్బులు ఉన్నాయా, ఫోన్పేలో డబ్బులు ఉన్నాయా, పేటిఎంలో డబ్బులు ఉన్నాయా, ఆన్లైన్లో డబ్బులు ఎక్కడున్నా కూడా మీరు ట్రాన్స్ఫర్ టు ద వాలెట్. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, రైట్ సైడ్ ప్లస్ మార్క్ టచ్ చేయండి, అక్కడ అప్గ్రేడ్ ఉంటుంది. అప్గ్రేడ్ నొక్కగానే డీటెయిల్స్ వస్తుంది, ఆ డీటెయిల్స్ ఇవ్వండి. ఆ తర్వాత అప్గ్రేడ్ నవ్వు అనండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు అప్గ్రేడ్ నవ్వు అనగానే థంబ్ మార్క్ వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. థంబ్ మార్క్ వస్తే యు ఆర్ ద కంగ్రాచ్యులేషన్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ప్రైమ్ మెంబర్ అయ్యే బాధ్యత మీరు తీసుకోండి. 1 వీక్ వరకు మీరు పని చేయకండి, క్లాస్కు రండి, జస్ట్ ఓన్లీ ఫర్ దిస్ 1 వీక్ టైం. ఆ తర్వాత మీరు బిజినెస్ టైకూన్ అయిపోతారు, నెక్స్ట్ ప్రెన్యూర్ అయిపోతారు, నెంబర్ 1 అయిపోతారు. 2021 లోపల మీ సేవింగ్స్ అకౌంట్స్లో మినిమం 2 CR డెఫినెట్ మై డియర్ ఫ్రెండ్స్. ఆ తర్వాత మన టీమ్ నెక్స్ట్ మనీ ఈస్ ద బ్యూటిఫుల్ సిస్టమ్ ఇన్ సర్వీస్ సెక్టర్. డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఆ పవర్ఫుల్లో నెక్స్ట్ మనీ ఈజ్ వెరీ పవర్ఫుల్ సర్వీస్ సెక్టర్. ఆ నెక్స్ట్ మనీ లోపల ఫస్ట్ డైమండ్ ఆఫ్ దిస్ కంపెనీ, నెక్స్ట్ మనీలో ఫస్ట్ డైమండ్ ఈజ్ ద చంద్రశేఖర్ సార్, ఈజ్ అవర్ అప్లైన్. అండ్ అతని జూనియర్ సుభాష్ సార్ ఈజ్ అవర్ అప్లైన్. అతని జూనియర్ అంకిత్ కన్నా ఈజ్ అవర్ గ్రేట్ అప్లైన్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, బ్యూటిఫుల్ టీమ్ మనకుంది, బ్యూటిఫుల్ కంపెనీ మనకుంది, మనం ఎప్పటి నుంచో బ్యూటిఫుల్గా ఉన్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, మనమంతా కోటీశ్వర్లు అయ్యే సిస్టమ్ ఈజ్ గాడ్స్ గ్రేస్ అన్నమాట, భగవంతుని అనుగ్రహం అన్నమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఈరోజు వచ్చి ఈ సమయం ఇచ్చినందుకు నేను ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మిత్రులారా థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. నేను మీకు ఏదైతే చెప్పినో, నేను ముందే చెప్పాను, నేను ఎవరిని నమ్మకూడదు, ఇన్క్లూడింగ్ సిఎన్ఆర్. ఎవరిని నమ్మొద్దు, మీరు మీ నీడను కూడా మీరు నమ్మొద్దు. రైటా రాంగా ప్రాక్టికల్ మీరు చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ షాట్ చేసుకోండి. 3వ తారీఖు అక్టోబర్ 2019 రాత్రి 8:55:24. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను ఇక్కడ సైన్ అప్ అయ్యాను, మీకు చెప్పాను నేను 1 year 2 months ఇస్ కంప్లీటెడ్. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు చెప్పాను, యూ టేక్ ద 1770 రూపీస్ తోటి మనం ఏమీ బిజినెస్ చేయలేం. కాబట్టి నేను మీకు చెప్పాను ఫ్రెండ్స్, మీరు ప్రైమ్ మెంబర్షిప్ కాండి. ప్రైమ్ మెంబర్షిప్లో విన్ ఆఫర్ ఉంది. మీకు సేవింగ్స్, మాకు అర్నింగ్స్. ఫెయిల్ అయితే ఎట్లా సార్? కొంతమంది డౌట్ మాస్టర్స్ ఉంటారు కదా, ఫెయిల్ అయితే ఎట్లా, ఫెయిల్ అయితే. చూడండి ఫ్రెండ్స్, రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్. ఎప్పుడు కూడా రివార్డ్ పాయింట్స్ మనకు ల్యాబ్స్ కావు. ఆర్పి ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎస్, బట్ ట్రాన్సాక్షన్స్లో రూపాయలుగా కన్వర్ట్ అవుతాయి ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం చూసినట్లయితే నేను చూడండి ఫ్రెండ్స్, 50 రివార్డ్ పాయింట్స్ 3వ తారీఖు అక్టోబర్ 2019, 3వ తారీఖు అక్టోబర్ 2019 ప్రైమ్ మెంబర్. ఆ తర్వాత 4వ తారీఖు, ఆ తర్వాత 5వ తారీఖు, 6వ తారీఖు ఫ్రెండ్స్, ప్రతి సైన్ అప్ పైన మనకు 50 రివార్డ్ పాయింట్స్ ఇస్తా ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీకు ఒకటే చెప్పిన, ఎప్పుడు అబద్ధం చెప్పొద్దు. ఏం చేస్తున్నామో అదే చెప్పాలి, ఏం చెప్తున్నామో అదే చేయాలి. వేరే వాళ్ళు బిజినెస్లో అబద్ధాలు ఆడడం కామన్ అనుకుంటారు, బట్ దట్ ఈస్ రాంగ్. సో మిత్రులారా, ఎప్పుడు అబద్ధం ఆడకండి. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, మరి నాకు ఎంత వచ్చింది సార్ 1 yearలో? మీకు 1 yearలో నేను చెప్పాను 2 crores. మరి నాకు 2 crores వచ్చిందా? అది కూడా చూడండి ఫ్రెండ్స్. నాకు ఎందుకు రాలేదు, ఎంత వచ్చింది? మిత్రులారా, నాకు ఇన్కమ్ వచ్చింది నియర్లీ ఒక 5 lakhs రూపీస్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎందుకు నాకు 2 crores రాలేదు? నేను బాగా ఆలోచన చేసిన ఫ్రెండ్స్. 1,04,98,890
స్టిల్ నౌ మై ఇన్కమ్ ఫన్ అప్ టు దిస్ టైం. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను ఓపెన్గా చెప్తున్నా, నేనేం సిగ్గుపడట్లేదు. మీకు 2 కోట్లు వస్తాయని చెప్పినా నాకు 20 లక్షలు కూడా రాలేదు. నాకు అర్థమైంది ఫ్రెండ్స్, అందుకే నేను ఇప్పుడు చెప్పేశాను సిఎన్చారి సక్సెస్ మంత్ర. సిఎన్చారి సక్సెస్ మంత్ర ఏంటిది మిత్రులారా? 1 వీక్ వరకు మీరు పని చేయొద్దు, 1 వీక్ వరకు మీరు యాప్ వాడండి. సో నేను 5 కాదు, నేను 5 కంటే ఎక్కువ మందిని స్పాన్సర్ చేసిన, బట్ వాట్ ఈస్ ద యూస్? నాలెడ్జ్ లేని వాళ్ళు, కాన్ఫిడెన్స్ లేని వాళ్ళు, వాట్ ఈస్ ద యూస్? సో మై డియర్ ఫ్రెండ్స్, అందుకే నా ఇన్కమ్ లేకపోతే 178 CR అయిపోవాలి ఇక్కడ. సో మై డియర్ ఫ్రెండ్స్, గతః ఎక్స్పెండిచర్ మనకు వచ్చింది, ఎక్స్పీరియన్స్ మనకు వచ్చింది. నౌ వీఆర్ గోయింగ్ టు ఎర్న్ ద మనీ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎక్స్పీరియన్స్ ఫర్ 1 year, మనీ ఫర్ ద 1 year. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి మీకు ఇంకొక విషయం చెప్పా, పండుకున్న డబ్బులు వస్తాయి సార్ అని చెప్పాను. సో మై డియర్ ఫ్రెండ్స్, నిద్రలో డబ్బులు ఎలా వస్తాయి? ఎస్, నెక్స్ట్ మనీలో సాధ్యం అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. మీరు చూడండి, ఇప్పుడు నేను మీతోటే మాట్లాడుతున్నా, అప్పుడు కూడా నాకు డబ్బులు వస్తున్నాయి. రియల్ ప్యాసివ్ ఇన్కమ్ 21:40:22, 9 o'clock 40 minutes 22 seconds, 9 o'clock 30 minutes 30 seconds, 9 o'clock 28 minutes 38 seconds, 9 o'clock 16 minutes 47 seconds, 9 o'clock 8 minutes 46 seconds. మిత్రులారా, ఇవన్నీ కూడా మీ ఎంబడే ఉన్నా, బట్ పిక్చర్ ఇంకా స్టార్ట్ కాలేదు. పిక్చర్ ఈజ్ నాట్ స్టార్టెడ్, వీఆర్ ఇన్ ద న్యూస్ రీల్. సో మై డియర్ ఫ్రెండ్స్, 5 years నా టార్గెట్ పెట్టుకొని నేను పనిచేస్తా ఉన్నా. డెఫినెట్గా నేను ఒక బ్రహ్మాండమైనటువంటి యాప్ తోటి నేను అసోసియేట్ అయినను. ఫర్ మై నెక్స్ట్ జనరేషన్ ఆల్సో ఈజ్ లక్కీయెస్ట్ అండ్ రిచెస్ట్ పర్సన్స్ ఇన్ ద వరల్డ్. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు చూడండి, నేను మీకు చెప్పాను 55,000 మై టీమ్ అని చెప్పాను. చూడండి ఫ్రెండ్స్, అప్ సైడ్లో టోటల్, లెఫ్ట్ సైడ్ టాప్ 55,863 స్టిల్ నౌ. సో మై డియర్ ఫ్రెండ్స్, అందులో ప్రైమ్ మెంబర్స్ 10,180 అండ్ 45,683 ఈజ్ ద సైన్ అప్. వీళ్ళందరూ కూడా ప్రైమ్ మెంబర్ అయిపోతారు. ఎస్, అయిపోతారు. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, నేను మీలాంటి వ్యక్తిని సిల్వర్ రాయల్టీ అండ్ లీడర్షిప్ రాయల్టీ. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, మీకు నేను ఒక విషయం చెప్పాను, 5, 25, 125, 625. మై డియర్ ఫ్రెండ్స్, మై టార్గెట్ ఫర్ ద 5 years, మై ప్రాజెక్ట్ ఫర్ ద 5 years. 5 years అంటే 60 months. 60 months అంటే 6 months, ఎవ్రీ ర్యాంక్ 6 months. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, 5 అంటే 24 ఈజ్ కంప్లీటెడ్, 25 అంటే 67 ఈజ్ కంప్లీటెడ్, 125 అంటే 156 ఈజ్ కంప్లీటెడ్. సో మై డియర్ ఫ్రెండ్స్, 625 అంటే ఆల్మోస్ట్ 50% ఈజ్ కంప్లీటెడ్. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, 6 ముళ్ళ 18 నెలలు కావాలి మనకు, ఎందుకంటే 3 ఉన్నాయి కాబట్టి 18 నెలలు కావాలి. 18 నెలలు కాదు, 14 నెలలే, 1 year 2 monthsలో నేను రీచ్ అయ్యాను. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ టీమ్ వర్క్, టైమ్ కాంపౌండింగ్ ఇంపార్టెన్సీ మై డియర్ ఫ్రెండ్స్. సో మీరు దీన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి, ఆలోచన చేయండి. 1 week వరకు మీరు పని చేయొద్దు మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే మీరు 1 weekలో పర్ఫెక్ట్ అవుతారో, ఈ భూమి మీద ఒక 5 మంది వ్యక్తులు, యువర్ డ్యూటీ ఈస్ కంప్లీటెడ్ మై డియర్ ఫ్రెండ్స్. బట్ ఈ 5 మంది పవర్ఫుల్ సీడ్స్ అన్నమాట. సీడ్స్లో పవర్ లేకపోతే చెట్టులో పవర్ ఉండదు. సో ఈ లాజికే సక్సెస్ మిత్రులారా. సో నేను ఆల్రెడీ కనుక్కున్నా, మీ అందరు సహకరిస్తున్నారు నాకు, మీ సీనియర్స్ ఎంతో సహకరిస్తున్నారు, కొందరు పెయిన్ అయినప్పటికీ కూడా నాకు సహకరిస్తున్నారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. పేరు పేరున మీకు నేను థ్యాంక్స్ చెప్తా మిత్రులారా, ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ సిస్టమ్ ముందుకెళ్తుంది. నా ఇంటెన్షన్ ఒకటే, నాకు టైం పట్టింది, మీకు టైం లోపల ఇన్కమ్ జనరేట్ కావాలి, అందరము కోటీశ్వర్లు కావాలి. దిస్ ఈజ్ మై ఇన్నర్ ఫీలింగ్ మిత్రులారా. సో దీన్ని స్క్రీన్ షాట్ చేయండి. ఆ తర్వాత మన మధ్యలో ఈ 5 prime చెప్తాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ ఫంట్ లైన్ చెప్పాను, అంటే మీన్స్ రెఫర్ అండ్ అర్న్. ఆ తర్వాత అంతా కూడా ఏముంది మిత్రులారా, మనకు రెఫరల్ తర్వాత హెల్ప్. మన మధ్యలో ఈరోజు గ్రేట్ 2 peoples ఆర్ దేర్. వాళ్ళు ఎవరు అని అంటే వరంగల్ వాస్తవ్యులు మిత్రులారా. వరంగల్ వాస్తవ్యులు సుంకర ప్రసాద్ గారు వరంగల్ వాస్తవ్యులు ఈరోజు మనకు 5 prime అచీవర్ అయ్యారు. సో మై డియర్ ఫ్రెండ్స్, సుంకర ప్రసాద్ గారు, వారికి జిఎస్టి టీం తరఫు నుంచి, కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫు నుంచి సక్సెస్గా డైరెక్ట్ ఫుల్ వర్క్ చేసుకున్నారు. వారు అతి త్వరలో ఈరోజు హీరో ఆఫ్ ద డే, సుంకర ప్రసాద్ గారు హీరో ఆఫ్ ద డే. మీరు ఈ 5 members కూడా హీరో ఆఫ్ ద డే చేస్తే మీరు బిగ్ హీరో ఆఫ్ ద డే, మీన్స్ లీడర్షిప్ రాయల్టీ.
సిల్వర్, గోల్డ్, డైమండ్, క్రౌన్ డైమండ్, రాయల్ క్రౌన్ డైమండ్, ఇవన్నీ దిశలు మీరు మారుతూ 178 CR మీ యొక్క అకౌంట్ బ్యాలెన్స్గా మారాలని, అలాంటి శక్తియుక్తులు ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా మన జిఎస్టి తరఫు నుంచి మీకు కంగ్రాచ్యులేషన్ చెప్తున్నాను. ప్రసాద్ సార్, మీరు మీటింగ్లో ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఆ తర్వాత వన్ మోర్ గ్రేట్ పర్సన్, డైనమిక్ పర్సన్, హైదరాబాద్ వాస్తవ్యులు, సిల్వర్ రాయల్టీ ఈరోజు అచీవర్ శ్రీనివాసులు గారు ఈరోజు 5 ప్రైమ్ అచీవర్ అయ్యారు. సార్, మీరు కూడా ఈరోజు హీరో ఆఫ్ ద డే. మీరు ఇందులో బిగ్ హీరో ఆఫ్ ద డే కావాలని మీన్స్ లీడర్షిప్ రాయల్టీ మీ ప్రైమ్ మెంబర్స్కి మీరు ఈరోజు డైరెక్ట్ వర్క్ పూర్తి చేసుకున్నారు. ఇక మిగతాదంతా మీది హెల్ప్ అండ్ అర్న్ అనమాట. సో మీకు గతంలో ఉన్న ఎక్స్పీరియన్స్ ద్వారా మీరు వెంటనే బిగ్ హీరో ఆఫ్ ద డే మీన్స్ లీడర్షిప్ రాయల్టీ పూర్తి చేసుకోవాలని, సిల్వర్, గోల్డ్, డైమండ్, క్రౌన్ డైమండ్, రాయల్ క్రౌన్ డైమండ్ దిశగా మీరు ప్రయాణం చేస్తూ 178 CR మీరు తీసుకోవాలని, మీ టీంలో ప్రతి ఒక్కరికి ఇప్పించడానికి మీరు వర్క్ చేయాలని, అలాంటి శక్తియుక్తులు ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని. వెల్కమ్ శ్రీనివాసులు సార్, అండ్ వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్ సార్ మీకు జిఎస్టి టీం తరఫు నుంచి. మీటింగ్లో ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు సెషన్లో ఎవరికైనా ఏదైనా క్లారిటీ కావాలనుకుంటే మీరు కూడా హ్యాండ్ రైజ్ చేయండి, ఎందుకంటే మీ యొక్క క్లారిటీ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా. అయితే మొదట నేను ఇక్కడ అన్మ్యూట్ చేస్తా ఉన్నా ప్రసాద్ గారిని. ప్రసాద్ సార్, నేను అన్మ్యూట్ చేశాను, మీ దగ్గర అన్మ్యూట్ చేయండి. ఎక్స్పీరియన్స్ మన ఫ్యామిలీ జిఎస్టి ఫ్యామిలీ తోటి మీరు పంచుకోండి. వెల్కమ్ ప్రసాద్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్, కంగ్రాచ్యులేషన్ సార్. సార్ నా పేరు శంకర ప్రసాద్ సార్. మై అప్లైనర్ విజయ్ సార్. సార్ మై యాక్టివ్ గ్రోయింగ్ ఎఫర్ట్ స్వాతి మేడం సార్. సార్ నేను అక్టోబర్ 25 చేరిన సార్ ఇందులో నెక్స్ట్ మంత్ లో. December 25 వరకు కూడా నాకు అంత ఈ క్లాసు పూర్తికినాక డౌట్స్ బాగుండే సార్. స్వాతి మేడం విజయ్ సార్ కాల్ చేసి 2 times కాల్ చేసి అసలు మీరు ఎందుకు చేయట్లేదు అని అడిగింది సార్. నాకు పూర్తిగా అర్థం కాదు. క్లాస్ వినండి, క్లాస్ వింటే మీకు అర్థమైంది అంటే నేను ఒక December 25 నుంచి ఫస్ట్ వరకు డైలీ మార్నింగ్ ఈవినింగ్ క్లాస్ విన్నా సార్. వెరీ గుడ్. ఫస్ట్ నుంచి నాకు పూర్తిగా అర్థమైంది సార్. అర్థమయ్యి అప్పుడు నేను అంటే ప్రాక్టికల్ చేయాలనే ఉద్దేశంతో అన్ని ప్రతి ఒక్కటి అలా అందులో ఉన్న ఫ్రీ సైన్ అప్ కానీ ఏదైనా ఉంటే అన్ని చేసిన సార్. అలా గ్యాస్ బుకింగ్ చేసిన, ఎలక్ట్రిసిటీ బిల్లు చేసి నేను నా స్టేటస్ లో పెడుతుంటే నాకు ఆల్రెడీ ఇప్పటికి 50 మెంబర్స్ వచ్చింది సార్. 50 మంది వచ్చింది సార్ నా టీంలో. ఆ 50 మందిలో ఫస్ట్ లైన్ లో వాళ్ళ 5 ప్రైమ్ వచ్చారు సార్, 5 మెంబర్స్. రెడ్ ఐడి 7 అయినా సార్. అట్లా నాకు 5 లెవెల్స్ అయినా సార్. ఇప్పటికి 50 మందిలో 5 లెవెల్స్ వరకు పోయినా సార్ నేను. ఓహో, 10th లెవెల్ అయిపోతే సిల్వర్. వెరీ గుడ్. అంటే నేను ఒక్కొక్క లెవెల్ కు 5, 6 అట్లా వేసుకుంటే పోయినా సార్. అన్నిట్లో ఒకళ్ళు ఇద్దరు 5 అంటే 12 మంది గ్రీన్ ఐడి ఉన్నది సార్. ఓల్డ్ చేయండి. ఇప్పుడు రెఫరల్ గా మీ పేరే ఇస్తుండ్రా, మీ జూనియర్ల రెఫరల్ ఇచ్చి జాయిన్ చేస్తుండ్రా? మీరు మా జూనియర్లే కూర్చున్నా సార్. ఈ మిస్టేక్ చేయకండి మీరు. ఇప్పుడు చేసేసిండ్రు, ఈ రోజు స్టాప్ దట్. అది చెయ్యొద్దు మీరు ఇక్కడ. ఎందుకంటే ఒక వ్యక్తిని మనము ఇన్యాక్టివ్ చేయకూడదు ఎప్పుడు కూడా. ఇది రాంగ్ సిస్టమ్, ఆటో ఫిల్లింగ్ సిస్టమ్ అంటారు దీన్ని. దీని మూలంగా ఏమైపోతుంది అంటే వాళ్ళను మీరు హ్యాండిక్యాప్డ్ చేసిన వాళ్ళు అవుతారు మీరు. తర్వాత మీకు ఇన్కమ్ రాదు తర్వాత. సో మీరు ఎప్పుడు కూడా కంపెనీలో ఫ్యామిలీ ప్లానింగ్ లేదు. అయితే ఇంతకు ముందు నెట్వర్క్ లో ఎందుకు చేసిండ్రంటే బైనరీ అని ఉంటుండే. బైనరీ అంటే 2 తర్వాత ఏం చేయలేం కాబట్టి కింద తీసుకుపోయి వేసేవాళ్ళు. అయితే మీకు ఇక్కడ ఏ వ్యక్తి వచ్చినా కూడా 1770 రూపాయలు కట్టాలి. ఆ తర్వాత భూమి మీద ఒక్క వ్యక్తిని తెచ్చుకున్నా కూడా అతనికి ఇన్కమ్ ఉంది ఇక్కడ, సింగిల్ లెగ్ ఇన్కమ్ ఉంది ఇక్కడ. కాబట్టి మీరు తెలియక చేసినప్పటికీ తెలిసి చేసినప్పటికీ దాన్ని వదిలేసేయండి. ఈ రోజు తర్వాత మీరు ఎవరికి జనాలను ఇవ్వద్దు. అయితే వాళ్ళకి హెల్ప్ మాత్రం మీరు చేయాలి. ఓకే, డోంట్ డూ దిస్ మిస్టేక్. అంటే దీంతో ఏమవుతుంది అంటే మీరు ఫ్యూచర్ లో కంపెనీలో ఉండరు మీరు. ఇక నేను చెప్తా, దాని గురించి ఒక క్లాస్ చెప్తా మీకు, కానీ ఈ రోజు ఆ పని చేయొద్దు. ఓకే, కంటిన్యూ మాట్లాడండి. ఓకే సార్. అది అంటే నేను నాతో పాటుగా వీళ్ళను అందరినీ తీసుకుపోవాలనే ఉద్దేశంతో లేట్ అయింది సార్. మీ ఉద్దేశం కరెక్టే, కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక వేరే ఎగ్జాంపుల్, ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు సార్, నా కిడ్స్ ఉన్నారు. నా కిడ్స్ కు నేను వాళ్ళకు చదువుకునేటప్పుడు నువ్వు ఎందుకు చదువుకుంటావు అని చెప్పేసి వాళ్ళకు కాపీ కొట్టడము అంటే నక్కలు కొట్టడం నేర్పించింది అనుకోండి. అది ఏమవుతుంది చెప్పండి మీరు? ఫ్యూచర్ లో వాళ్ళు డెవలప్ కారు. వాళ్ళు
రైట్ ఆర్ రాంగ్? ఇటు ఇక్కడ కూడా ఏంటిదంటే ఇక్కడ ఎవరు పిల్లలు పెద్దోళ్ళు అని కాదు, మీకు అర్థం కావడానికి నేను ఎగ్జాంపుల్ చెప్పిన. కాబట్టి మీకు మీరంటే దైవంగా చూస్తారు, మీరు 5 మందిని ఇస్తా అంటే ఎవరన్నా ఊరుకొస్తారు, కానీ ఆ తర్వాత టీం ముందు కోదిగా. అందుకని మీకు నేను చెప్తున్నా. కాబట్టి మీరు ఈ రోజు వరకు చేసిండ్రు, వదిలిపెట్టేసేయండి. ఆ తర్వాత ఏమైతుంది, మీరు అందరినీ సాటిస్ఫై చేయలేరు. 5కి 25, 25 125, 125 625, 625కు 3250. అక్కడ ఏమైపోతుంది అంటే మీకు చెడ్డ పేరు వస్తుంది ఆటో ఫీలింగ్ లో. అది చేయకూడదు. ఓకే, నో ప్రాబ్లం. మీరు చెప్పిన ఎక్స్పీరియన్స్, మీటింగ్కి వచ్చారు, చాలా బాగుంది. అయితే మీరేం చేయండి అంటే మీ ఫ్రంట్ లైన్ వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందిని మీటింగ్కి అటెండ్ చేయించే బాధ్యత మీరు చేయండి. మీరు ఇంట్లో వండుకోండి. మీరు ఇంట్లో వండుకున్నా కూడా వాళ్ళు పని చేస్తారు కాబట్టి ఆటోమేటిక్ కోర్సులో మీ ప్యాసివ్ ఇన్కమ్ రెగ్యులర్గా ఉంటుంది. ఓకే సార్? అంటే మీరు తప్పు చేయొద్దని మీకు సభాముఖంగా చెప్పిన సార్, అంతే తప్ప మిమ్మల్ని అట్టు చేయాలని కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ శ్రీనివాసులు సార్, నేను అన్మ్యూట్ చేసిన సార్, మీరు మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, వెల్కమ్, కంగ్రాచులేషన్స్ శ్రీనివాస్ సార్. థ్యాంక్ యూ సార్. మై ఎంప్లాయర్ ఇస్ ప్రతాప్ రాజు. ఎస్ సార్. హలో. ఎస్ సార్ మాట్లాడండి. ఈజ్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మీ సార్ అండ్ కొలీగ్. ఎస్. ప్రతాప్ రాజు చెప్పిన వెంటనే నేను అంటే నెక్స్ట్ డే జాయిన్ అవ్వటం జరిగింది. ఓకే, నెక్స్ట్ డే జాయిన్ అవ్వటం జరిగింది. అయితే నేను కొద్ది రోజులు కొంచెం సీరియస్ గా తీసుకోలేదు సార్. ఇప్పుడైతే సీరియస్ తీసుకున్నాను. 5 మెంబర్స్ అచీవ్ చేశాను. డౌన్ లైన్ వాళ్ళకి కూడా మీరు చెప్పిన విధంగా వాళ్ళని అచీవ్ కావడానికి విధంగా హెల్ప్ చేస్తున్నాను సార్. నాకు ఏ విధమైన డౌట్ ఉన్నా ప్రతాప్ రాజు కన్సల్ట్ చేస్తున్నాను. ఈజ్ గైడింగ్ మీ ఇన్ ఎ గుడ్ వే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. వెల్కమ్ సార్. మీ ఫ్రంట్ లైన్ వాళ్ళు రెగ్యులర్ గా మీరు మీటింగ్ వచ్చేటట్టు అట్లీస్ట్ ఒక 1 వీక్ వాళ్ళు అటెండ్ అయ్యేటట్టు మీరు అబ్జర్వ్ చేయండి. తప్పకుండా చేస్తున్నాను సార్. అదొక్కటే మీరు చేసే పని సార్. ఇక్కడ ఏమవుతుంది అంటే ఇప్పుడు మన రియల్ లైఫ్ లో కూడా స్కూల్ పోతే ఎడ్యుకేషన్ చేస్తే బెనిఫిట్ ఏందనేది కిడ్స్ కు తెలియదు సార్. అవును. అదే విధంగా మనం ఫుడ్ తింటే కూడా మనకు భోజనం చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు, చిన్న పిల్లలు అంటే పెద్దోళ్ళకే లాభం అనుకుంటారు సార్. సేమ్ ఇక్కడ కూడా ఏమవుతుంది అంటే జస్ట్ అలాంటి అటిట్యూడ్ ఉంటది. కాబట్టి మన ఫ్రంట్ లైన్ కు ఒక 1 వీక్ మీరు అబ్జర్వేషన్ చేయండి, అటెండ్ అయ్యేటట్టు. మనం చేసే హెల్ప్ ఇంతేనండి. అవును సార్. అవును సార్. అది మీరు అన్ని లెవెల్స్ అవసరం లేదు, మీ ఫ్రంట్ లెవెల్ ను మీరు చూసుకోండి, ఫినిష్. అవును సార్. ఇక ఎప్పుడు ఫ్రంట్ లెవెల్. ఇంకోటి మీకు గ్రేట్ ఆపర్చునిటీ ఏంటంటే మీ ఇమీడియట్ సీనియర్ యాక్టివ్ పర్సన్ కాబట్టి, అతను నాలెడ్జ్ఫుల్ పర్సన్ కాబట్టి మీరు ఇంకా ఎక్కువ గ్రోత్ కావడానికి, ఒక ఎడ్యుకేటెడ్ ఇంట్లో ఎడ్యుకేటెడ్ ఉండడము, ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ కావడంలో చాలా ఈజీ అవుతుంది. ఇక్కడ కూడా అంతే సార్, సేమ్ సిమిలర్ థింగ్ సార్ ఇక్కడ. సో ఎనీహౌ తొందరగా మీరు మళ్ళీ 5 మందిని కూడా వాళ్ళను మీరు 5 ప్రైమ్ అచీవర్ చేయండి సార్. మీరు బిగ్ హీరో ఆఫ్ ద డే అవుతారు. ఈ రోజు మీరు హీరో ఆఫ్ ద డే. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీనివాసులు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఎవరికైనా ఏదైనా క్లారిఫికేషన్స్ కావాలనుకుంటే రేజ్ యువర్ హ్యాండ్ మై డియర్ ఫ్రెండ్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఎవరికి ఏమి సందేహాలు లేవు. సో ఈ విధంగా మనము ఈ 1 వీక్ అనేటటువంటి కోర్స్ ఏదైతే ఉందో దానిపైన మీరు ఫోర్స్ ఇవ్వండి. కోర్సు పైన మీరు ఫోర్స్ ఇవ్వండి. ఆటోమేటిక్ కోర్స్లో మనం సక్సెస్ అవుతాము. ఎంతోమందిని మనం సక్సెస్ చేస్తాం మై డియర్ ఫ్రెండ్స్. మళ్ళీ మార్నింగ్ మనము 6:55 లైవ్ ఎడ్యుకేషన్లో మనం కలుసుకుందాం. అయితే ఈరోజు వరంగల్ వాస్తవ్యులు సుంకర ప్రసాద్ గారు 5 ప్రైమ్ అచీవర్ అయినందుకు ఆర్థిక శుభాభివందనాలు. హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీనివాసులు గారు 5 ప్రైమ్ అచీవర్ అయినందుకు ఆర్థిక శుభాభివందనాలు. యాప్ తయారు చేసినటువంటి మన బ్యానర్ తయారు చేసినటువంటి ప్రదీప్ సార్ గారికి, అదేవిధంగా కోస్ట్ హెల్ప్ చేసినటువంటి ప్రదీప్ సార్ గారికి అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిత్రులారా. అందరికీ గుడ్ నైట్, శుభరాత్రి. రేపు ఉదయం మళ్ళీ మనం లైవ్ ఎడ్యుకేషన్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.